వచ్చేవరకు 5390. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ని వాట్ వుడ్ బి ద సేల్స్ ఇన్వాయిస్ ఆఫ్ జీల్ డిస్ట్రిబ్యూటర్స్ అన్నా అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది అమౌంట్? సేల్స్ ఇన్వాయిస్ ఆఫ్ జీల్ డిస్ట్రిబ్యూటర్స్ అన్నా అనుకోండి, ఎంత వస్తుంది? ఓకే, సమ్ మెంబర్స్ స్ట్రాంగ్ పెట్టారు, సమ్ మెంబర్స్ వచ్చేవాడికి 6220 వస్తుంది. అవునా? సేల్స్ ఇన్వాయిస్ ఆ ఓచర్లో అంటున్నాం. సో టోటల్ సేల్స్ అడగలేదు నేను, జస్ట్ ఇక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఇదిగో ఇలా 6900 సేల్స్ జరిగింది, ఇలా డిస్కౌంట్, ఇలా రిటర్న్స్ ఇవన్నీ ఉన్నాయండి. వాట్ వుడ్ బి ద సేల్స్ ఇన్వాయిస్ అన్న అంటే ఆ ఓచర్ సేల్స్ ఏదైతే ఉందో ఆ ఓచర్లో ఎంత అవుతుంది అమౌంట్ జీల్ డిస్ట్రిబ్యూటర్స్ లో అన్నాను. నేను టోటల్ ఇన్వాయిస్ అనలేదు, టోటల్ సేల్స్ ఇన్వాయిస్ అనలేదు, అలాగే నెట్ సేల్స్ రెవెన్యూ కూడా అనలేదు. సో అప్పుడు ఏంటంటే మనకి డిస్కౌంట్ అనేది లెస్ అవుతుంది, రిటర్న్స్ అనేది మనం అడిషనల్ ఇంకొక ఓచర్ లో రాస్తాం, అది ఇంకో ఇన్వాయిస్ అవుతుంది. సో అప్పుడు అది కౌంటింగ్ కి రాదు, సేల్స్ ఇన్వాయిస్ లో కౌంటింగ్ రాదు, టోటల్ సేల్స్ అన్నప్పుడు కౌంటింగ్ లోకి వస్తుంది. సో అది అక్కడ గుర్తుపెట్టుకోండి. సేమ్ క్వశ్చన్ ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్ లో అడగచ్చు. వాడు ఏం అడిగాడు, సేల్స్ ఇన్వాయిస్ అన్నాడా, టోటల్ సేల్స్ ఇన్వాయిస్ అన్నాడా, నెట్ సేల్స్ రెవెన్యూ అన్నాడా, ఏమన్నాడు అనేది చూసుకుని దాన్ని బట్టి ఆన్సర్ అనేది సెలెక్షన్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్ పైన ఫార్మేట్ ఒకేలా ఉంటుంది కానీ కింద చేంజ్ అయిపోతుంది. సో అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. నెక్స్ట్ సెలెక్ట్ ద appropriate type of reference to be used for the following scenario. On 3rd April 2017, Miss Ruti made a sales of 1 lakh on credit to Surya Enterprises. సో ఇక్కడ ఏమొస్తుందని చెప్పాడు. సో మీకు ఇవన్నీ కూడా మీకు చూస్తే ఆప్షన్స్, న్యూ రిఫరెన్స్, అగైనెస్ట్ రిఫరెన్స్, ఆన్ అకౌంట్, అడ్వాన్స్, ఇవన్నీ కూడా బిల్ వైజ్ డీటెయిల్స్, మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్ ఆప్షన్స్. సో ఇందులో వాడు ఒక ట్రాన్సాక్షన్స్ చెప్పారు. సో దీనికి ఏది వర్తిస్తుందని మీకు అనిపించింది పెట్టండి త్వరగా. మీకు ఏది పైన చెప్పినటువంటి ట్రాన్సాక్షన్స్ కి ఏ బిల్ వైజ్ మెథడ్ అప్లికేబుల్ అవుతుంది? యా, న్యూ రిఫరెన్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఎందుకంటే అంతకు ముందు ప్రీవియస్ ఏదైతే ఉందో ఒక స్టార్టింగ్ అయితే కాబట్టి అది న్యూ రిఫరెన్స్, అది ఆల్రెడీ కంటిన్యూషన్ ఉంది, వేరే ట్రాకింగ్ బిల్ ఉంది అనుకున్నప్పుడు అది అగైనెస్ట్ రిఫరెన్స్ కింద వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, which of the following vouchers is not an accounting voucher? ఇందులో ఏది? ఇందులో అకౌంటింగ్ వోచర్ కాంది ఏదని అడుగుతున్నాడు. యా, రిసిప్ట్ వోచర్ ఉంది కానీ రిసిప్ట్ నోటు లేదు. సో కొంచెం దగ్గరగా ఇచ్చాడు చాలా. అవునా, చాలా దగ్గరగా ఇచ్చాడు. సో అది గుర్తుపెట్టుకోండి. మనం డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అన్నాం కానీ రిసిప్ట్ నోట్ అని అన్నాం. ఓకే, నెక్స్ట్ ఇన్ టాలీ ERP9 ledger payment performance report of sundry debtors can be displayed from ratio analysis అంటున్నాడు. ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు. ఏమవుతుంది మీకు అనిపించింది చెప్పండి పర్వాలేదు. సో దీనికి ఆన్సర్ చాడికి ట్రూ అవుతుంది. ఎందుకంటే ఏదైతే లెడ్జర్ తాలూకు రేషియో అనాలిసిస్ లో కూడా మనం ఆల్రెడీ చూసాం, టాలీ సాఫ్ట్వేర్ లో ఉంటుంది. రేషియో అనాలిసిస్ లో కూడా మనకి ఏవైతే అనుకుంటున్నామో ఆప్షన్స్ అవన్నీ కూడా వస్తాయి, డిస్ప్లే అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ బ్యాడ్ డెబ్ట్స్ విల్ ఫార్మ్
a profit and loss. Yes or no questions ఇచ్చాడు. బ్యాడ్ డెబిట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఒక భాగం అని అంటున్నాడు. సో మరి అది ట్రూనా ఫాల్సా? ఇది ట్రూనే అవుతుంది. దీనికి ఆన్సర్ కూడా ట్రూ అవుతుంది, ఎందుకంటే బ్యాడ్ డెబిట్స్ అనేవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఒక పార్ట్ కింద. సో నెక్స్ట్ వన్. ఓకే, ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది అందరికి, నో దట్, బట్ కానీ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఈసారి. ఇది On 26th April 2016, Ganesh Traders made a sales of 60,000 to Subramania Enterprises and generate a reference number as sales/001. And alage on 29th April 2016, they received 35,000 from Subramania Enterprises against sales/001, and the pending amount of the against reference number sales/001 in the ledger outstanding report will be shown as. ఎంత వస్తుంది? $25,000 కదా. ఈ క్వశ్చన్ కాడ నేను అడిగినటువంటి క్వశ్చన్స్ కి అందరికి గ్రిప్ ఉందని అనుకుంటున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ పడరని భావిస్తున్నాను. ఓకే, జాగ్రత్తగా ఉండండి ఈ క్వశ్చన్స్ దగ్గర. అక్కడ వాడు జస్ట్ ఈ క్వశ్చన్స్ ని మోడిఫికేషన్ చేయడానికి అగైనెస్ట్ రిఫరెన్స్ నెంబర్ చేంజ్ చేయొచ్చు, లేదనుకుంటే రిఫరెన్స్ నెంబర్ చేయకోకుండా సమ్ లైక్ పర్టికులర్ అనదర్ డేట్ ఇస్తాడు. సో లేదు పలానా డేట్ వైజ్ గా ఉన్నదాన్ని 3 dates ఇస్తాడు. ఇలా కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ చేస్తాడు. ఈ క్వశ్చన్ ని చేయాలనుకుంటే అలాగైనా చేయొచ్చు. సో బట్ కాకపోతే వాడు ఎలా ఇచ్చినా కానీ మన ఐడెంటిఫికేషన్ చేసుకోవాలనుకుంటే, కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలనుకున్నప్పుడు నేను ఇంతకుముందు ప్రీవియస్ గా చెప్పుకున్నటువంటి ఆ స్టెప్స్ చూస్తే ఈజీగా ఐడెంటిఫికేషన్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్. The ledger report for Mr. Jose shows the following transaction in the book of accounts of Miss Anita Industries. As on 20th May 2018, made a purchase for 10,000 rupees and 2,000 was paid by cash and remaining amount on credit. What is the payable amount against the purchase made from Mr. Jose? Anta. ఓకే, ఇది కరెక్ట్గానే పెట్టారు. ఇందులో ఇక్కడ 2 నేమ్స్ ఉన్నాయి కదా, ఎవరేమవుతారో చెప్పగలరా? ఎవరు ఏమవుతారో చెప్పగలరా? ఇక్కడ వచ్చేవాడికి 2 నేమ్స్ ఉన్నాయి. 2 నేమ్స్ ఎవరు ఏ కేటగిరీ కింద వెళ్తారు, ఎవరు ఏ గ్రూప్ అనేది చెప్పండి. ఎవరు ఏ గ్రూప్ కింద వెళ్తారు? ఒకసారి అందరూ క్లియర్ గా ఉంది క్వశ్చన్. అక్కడ ఈ క్వశ్చన్ లో జస్ట్ మోడిఫికేషన్ ఏం లేదు, మీకు ఎదురుగా డిస్ప్లే కనబడుతున్న క్వశ్చన్ లో నేమ్స్ ఉన్నాయి. దీన్ని టాలీలో ఎలా ఎంటర్ చేయాలి? జస్ట్ నాకు ఈవెన్ లెక్చర్ ఆర్ వాచింగ్ తో సహా కావాలి. దీనికి లెక్చర్ మనం టాలీలో కనుక చేయాలి అనుకుంటే ఏమేమి అవసరం అవుతుంది, ఏమేమి చేయాల్సి వస్తుంది అన్న ఎక్స్ప్లెనేషన్ నాకు కావాలి. అన్మ్యూట్ ఆప్షన్ అడిగితే ఇస్తాను, నో ప్రాబ్లం.
త్వరగా ఎవరైనా చెప్పొచ్చు, మనకి టైం రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఇష్ట కదా అని సురేష్. Anisha company. Anisha is a company. Josh is a center operator. ఎక్కడ నుంచి అమ్మేశ్వరం సేమ్ ఆన్సర్. ఇంకెవరు ఉన్నారా? Characteristic నుంచి నాకు సింపుల్. Anita is a company. Josh is sample creditor. ఓకే, ఇక్కడ మీరు చెప్పినట్లు అందరూ నరసింహులు 2 ఆన్సర్లు పెట్టామంటే రెండిట్లో ఏదో ఒకటి రైట్ అవుతుందనే. సో మోస్ట్ ఆఫ్ ది సమ్ మెంబర్స్ వచ్చేవాడికి అనిషా ఇస్ కంపెనీ, జోషి సెంట్రల్ క్రియేటర్ అని పెట్టారు మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్. విశాఖపట్నం నుంచి అనుకున్న సెంట్రల్ డెప్యూటర్ అసలు లేదు కదా. సో ఓకే, నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి బి విజయ్ కుమార్, జోష్ సెంట్రల్ క్రెడిటర్. యా, సో ఇక్కడ వచ్చేవాడికి మీకు జనరల్ గా క్వశ్చన్ చూస్తే ఎవరి దగ్గర పర్చేజ్ చేశారు అన్నది కొంచెం డౌట్ గా ఉంటుంది అందరికి. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఆన్సర్ వచ్చేవాడికి వాల్యూస్ వచ్చేవాడికి కరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఏమంది 10,000 నుంచి 2,000 పే చేయడం మొత్తం చెప్పేస్తున్నారు 8,000. ఓకే, బట్ కానీ ఎవరు కంపెనీ ఓనర్ అవుతున్నారు, ఎవరు సెంట్రల్ డెప్యూటర్ అని అవుతున్నారు అనేది కొంచెం కన్ఫ్యూజ్ పడుతున్నారు మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్. అఫ్ కోర్స్ ఎందుకంటే క్వశ్చన్ కూడా ఫుల్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కాదు కాబట్టి సో సమ్ కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. ఎందుకంటే దానికి ఇది జస్ట్ ఫర్ ఒక ట్రాన్సాక్షన్ అనేది షో చేస్తున్నాడు, జస్ట్ చెప్తున్నాడు ఇలా జరిగింది అని చెప్తున్నాడు. సో దాన్ని ఎంత అని చెప్తున్నాడు కానీ దాని యొక్క ఫుల్ పార్ట్ ఆఫ్ అనేది ఇవ్వలేదు, ప్రెసెంట్ ఆర్ బ్యాక్ అని. సో కొంచెం చాలా మందికి వస్తుంది. ఇక్కడ చూస్తే what is the payable amount against the purchase made from Josh? ఎవరి దగ్గర కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు, జస్ట్ కొన్నది ఎవరు, కొన్నది ఎవరు? కొన్నది ఎవరు?
కొన్నది ఎవరు? రైట్, ఇప్పుడు చెప్తున్నారు కదా, కొన్నది అనీష్. సో మెంబర్స్ ఫస్ట్ లో చూస్తున్నారు, తర్వాత అవును. కొన్నది అనీష్, అమ్మింది జోష్, అంతే కదా. కొన్నది అనీష్ కొన్నాడు, పర్చేజ్ చేసింది అనీష్, అనీష్ పర్చేజ్ చేశాడు. సో అనీష్ పర్చేజ్ చేశాడు అంటే బుక్ ఆఫ్ అకౌంట్స్ ఎవరిది ఇక్కడ? సో ఓకే, పర్చేజ్ చేశారు అనీష్ అన్నారు, మరి బుక్ ఆఫ్ అకౌంట్ ఎవరిది? బుక్ ఆఫ్ అకౌంట్ ఎవరిది రాస్తున్నా? క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పారు. బుక్ ఆఫ్ అకౌంట్స్ ఎవరికి రాస్తున్నారు మీరు? మీరు అకౌంట్ రాస్తున్నారు, ఇక్కడ ఉన్న వాటిలో బుక్ ఆఫ్ అకౌంట్స్ మీరు ఎవరికి రాస్తున్నారు? యా, ఫస్ట్ లో కొంచెం డౌట్ పడ్డారు కానీ కొంచెం ఇప్పుడు అందరూ కరెక్ట్ గా వచ్చినట్టున్నారు. ఓకే గుడ్. బుక్ ఆఫ్ అకౌంట్స్ కూడా అనీష్ కే రాస్తున్నారు అంటారు, అవునా? సో పర్చేజ్ చేసింది అనీష్, బుక్ ఆఫ్ అకౌంట్స్ రాస్తుంది కూడా అనీష్ కి, మరి అలాంటప్పుడు జోస్ సండ్రీ క్రెడిటర్ అవుతాడు. సింపుల్, జస్ట్ ఏంటంటే దానికి దీనికి ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా చూసుకున్నప్పుడు అది ఎలా వస్తుంది, అదే పాయింట్ ఆఫ్ వ్యూని ఇంకలా చూసినప్పుడు అది రివర్స్ లో కనపడుతుంది. ఎందుకంటే ఈవెన్ పర్చేజ్ సేల్స్ కాడ సండ్రీ క్రెడిటర్ డెబిటర్ కాడ ఉన్న మెయిన్ రిస్క్ అదే అనమాట. సండ్రీ క్రెడిటర్ డెబిటర్ రూల్స్ ఈజీగానే ఉంటాయి, బట్ ఐడెంటిఫికేషన్ కష్టంగా ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ఓచర్ టైప్ ఇన్ టాలీ RP9 అన్నాడు. ఏమవుతుంది అది? రేషియో అనాలిసిస్. ఎందుకంటే ఓచర్ టైప్ కాదు, రేషియో అనాలిసిస్ అనేది టాలీకి సంబంధించిందే, బట్ కానీ అది ఓచర్ టైప్ కాదు. వాడు ఏమన్నాడు? ఓచర్ టైప్ అన్నాడు. కాంట్రా అనేది ఓచరు, పేమెంట్ అనేది ఓచరు, సేల్స్ అనేది ఓచరు, రేషియో అనాలిసిస్ అనేది మాత్రం ఓచర్ కాదు, రిపోర్ట్ టైప్. ఓకే, సరే, ఓకే రైట్. సో ఓకే, మోక్ టెస్ట్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేసుకున్నాం. సో కాకపోతే మీకు కావాల్సిన ఏదైతే ఉందో ఓవరాల్ సబ్జెక్ట్ రివిజన్. ఓకే, ఓవరాల్ సబ్జెక్ట్ రివిజన్ అనేది ఉంది కదా. సో ఓకే, ఓవరాల్ సబ్జెక్ట్ రివిజన్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఓకే, ఓవరాల్ సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు సమ్ కన్ఫర్మేషన్ కావాలి. సో అంటే ఇప్పుడు ఓవరాల్ సబ్జెక్ట్ అన్నప్పుడు స్టార్టింగ్ ఎండ్ టాపిక్ కానించి, స్టార్టింగ్ టాపిక్ కానించి ఎండ్ టాపిక్ వరకు చెప్పాలి. ఓకే రైట్, నేను నో ప్రాబ్లం చెప్తాను. ఎలా చెప్పుకున్నాను, ఐ మీన్ అంటే నేను కంటిన్యూషన్ గా ఎక్స్ప్లెయిన్ చేసేయమంటారా, జస్ట్ మీరు ఓన్లీ అంటారా, లేదంటే డిస్కస్ చేస్తూ వెళ్దాం ఆ టాపిక్? ఎలాగో చెప్తే తొందరగా స్టార్ట్ చేస్తాను, టైం తక్కువగా ఉంది. త్వరగా అక్కడ వచ్చిన దాన్ని బట్టి ఓటింగ్ బట్టి తీసుకుంటాను. డిస్కస్ నాట్ డిస్కస్ అనేది మీ చాయిస్, నాకు ఏదైనా ప్రాబ్లం లేదు.
ఓకే, కంటిన్యూ టు ఎక్స్ప్లెనేషన్ అండ్ జస్ట్ 4 మెంబర్స్ మాత్రం వచ్చాయి. మిగిలిన వాళ్ళు డిస్కస్ చెప్పారు. త్వరగా చెప్పిన దాన్ని బట్టి ఓటింగ్ బట్టి తీసుకుంటాను. సో ఓకే, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ డిస్కస్ టు కంటిన్యూ అని వచ్చింది. సో అలాగే సమ్ మెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్స్ అడగమని, సమ్ మెంబర్స్ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ డిస్కస్. సో ఓకే, రైట్. సో ఓకే, అందరూ చెప్పిన పాయింట్స్ ని పరిగణలోకి తీసుకుని ఓకే, సో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుందాం అండ్ టాపిక్స్ కంటిన్యూ చేసుకుందాం. ఓకే, కంటిన్యూ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ అలాగే డిస్కస్ ఉంటుంది. సో ఓకే, నెక్స్ట్ మనం నేర్చుకున్నటువంటి సబ్జెక్టు ఏదైతే ఉందో టాలీ ERP9. సో దానికి వచ్చాం. సో దాని నుంచి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేర్చుకున్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉందో అవి ఒకసారి జస్ట్ క్యాజువల్గా మనం చూసుకున్నట్లయితే తీసుకున్నట్లయితే ఫస్ట్ టాలీ ఇంట్రడక్షన్ వస్తుంది. టాలీ ఇంట్రడక్షన్ తర్వాత నెక్స్ట్ ఏదైతే టాలీ ఇంట్రడక్షన్లో ఓవరాల్గా వస్తుంది ఇది కంపెనీ క్రియేషన్ అండ్ అలాగే టాలీ యొక్క సాఫ్ట్వేర్ గురించి, దాని యొక్క డీటెయిల్స్ గురించి, కంపెనీ మాన్యువల్ అకౌంట్స్కి కంప్యూటరైజ్డ్ అకౌంట్స్కి డిఫరెన్స్ ఏంటి, అలాగే మాన్యువలైజ్డ్ అకౌంట్స్ని ఏమంటారు, కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ని ఏమంటారు, సో కంప్యూటరైజ్డ్ అకౌంట్స్లో ఏ వర్షన్స్ ఉన్నాయి, సో వాటిలో బెస్ట్ ఏది, సో అండ్ అలాగే టాలీలో వర్షన్స్ ఏంటి, ఏం వర్షన్స్ ఉన్నాయి, అండ్ అలాగే వచ్చిన తర్వాత నెక్స్ట్ టాలీలో మాన్యువల్ అకౌంట్స్లో చేయాలంటే ప్రొసీజర్ ఏంటి, అలాగే కంప్యూటరైజ్డ్ అకౌంట్స్లో చేయాలంటే ప్రొసీజర్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ తర్వాత టాలీలో చేయాలి అంటే అకౌంట్స్ ఎన్ని స్టెప్స్ అనుకుంటే 3 స్టెప్స్ అని, ఇలా కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, కోచరింగ్ అని ఇలా చూసుకున్నాం. సో కంపెనీ క్రియేషన్ అండ్ డిలీటేషన్ అండ్ అలాగే మోడిఫికేషన్స్, అలాగే నెక్స్ట్ లెడ్జర్ క్రియేషన్స్. అసలు లెడ్జర్స్ అంటే ఏంటి, అందులో ఏం గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ లెడ్జర్స్, ప్రీ డిఫైన్డ్ లెడ్జర్స్ ఎన్ని, నెసరీ అకౌంట్స్ అని, లెడ్జర్స్ ని నెసరీ అకౌంట్స్ అని కూడా అంటారు. నెసరీ అకౌంట్స్ ఎన్ని ఉంటాయి, అవునా. సో లెడ్జర్స్ ని ఎలా క్రియేషన్ చేయాలి అండ్ అలాగే లెడ్జర్స్ ని ఎలా మోడిఫికేషన్స్ చేయాలి అండ్ అలాగే లెడ్జర్స్ ని ఎలా డిలీటేషన్స్ చేయాలి అనేది కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ ఓచరింగ్ ఎలా చేయాలి, ఏ ఉంటాయి ఓచరింగ్స్ అనేది చూసేవాడికి అప్పుడు మనకి ఒక టాపిక్ స్టార్ట్ అవుతుంది, పేమెంట్ అండ్ రిసిప్ట్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో పేమెంట్ రిసిప్ట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్యాష్ అండ్ బ్యాంక్ ఆపరేషన్స్ ఉంటుంది, నెక్స్ట్ కాంట్రా ఉంటుంది, అవునా. నెక్స్ట్ కాంట్రా వస్తుంది, నెక్స్ట్ ఎర్రర్స్ వస్తుంది, లేదంటే లైక్ క్రెడిట్ పర్చేస్ కానీ డెబిట్ పర్చేస్ కానీ వస్తాయి, అవునా. ఇవన్నీ సో ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క టాపిక్ మీకు ఇండెక్స్ డిస్ప్లే ఇస్తున్నాను, అవునా. డిప్రిసియేషన్, ఎర్రర్ సర్టిఫికేషన్స్, డిప్రిసియేషన్స్, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ పర్చేస్, డెబిటర్ పర్చేస్, బ్యాంక్ చెక్ ఎంట్రీస్, పార్ట్నర్షిప్, మల్టీ కరెన్సీ. సో ఇంతవరకు అకౌంటింగ్కి సంబంధించిన అకౌంట్స్ ఇన్ఫోకి సంబంధించిన టాపిక్స్. నెక్స్ట్ ఎప్పుడైతే ఉంటుందో ఇన్వెంటరీ స్టార్ట్ అవుతుంది, స్టాక్ బేస్ మేనేజ్మెంట్. స్టాక్ బేస్ మేనేజ్మెంట్లో ఏమిటి అందరికీ తెలుసు,
పర్చేజ్ ఉంటాయి, సేల్స్ ఉంటాయి, పర్చేజ్ రిటర్న్స్ ఉంటుంది, సేల్స్ రిటర్న్స్ ఉంటుంది, డిస్కౌంట్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది, ట్రేడ్ ఉంటుంది, పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది, సేల్స్ ఆర్డర్ ఉంటుంది. అవునా? సో నెక్స్ట్ ఇంకొచ్చేవాడికి గోడౌన్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ ఉంటాయి, తర్వాత నెక్స్ట్ డ్రాయింగ్స్ ఉంటుంది, లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అకౌంట్, లేకపోతే జిఎస్టీ. జిఎస్టీలో టైప్స్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, అలాగే రిటర్న్స్ వచ్చినప్పుడు జిఎస్టీ ఎలా వేయాలి, మల్టిపుల్ ప్రైజెస్ వచ్చినప్పుడు జిఎస్టీ ఎలా వేయాలి. సో మొత్తం ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం. సో ఇప్పుడు ఈచ్ టాపిక్ వైజ్గా ఈజీగా వద్దాం. టాలీ ERP9 ఇంట్రడక్షన్ వచ్చేవారికి అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. ఇంట్రడక్షన్ మనం ఆల్రెడీ అందరం చూసాం. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ప్లెనేషన్లో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ టాలీ ఇంట్రడక్షన్ చెప్తారు. సో ఓకే, నెక్స్ట్ ఇకపోతే పేమెంట్ అండ్ రిసిప్ట్ ఎంట్రీ. ఈ పేమెంట్ అండ్ రిసిప్ట్ ఎంట్రీకి వచ్చేవాడికి మనం కంపెనీ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది, అండ్ అలాగే లెడ్జర్ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది, వోచర్ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. లెడ్జర్స్ క్రియేషన్, కంపెనీ క్రియేషన్ Alt+F3 వస్తుంది, అండ్ అలాగే Alt+F1 ప్రెస్ చేసినా కూడా కంపెనీ క్రియేషన్ వస్తుంది. Alt+F1కి అండ్ అలాగే Alt+F3కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనం చూసుకున్నాం. అవునా? సో అలాగే ఒక కంపెనీని చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఎలాగూ, అలాగే ఒక కంపెనీని షర్ట్ కంపెనీ చేయాలన్నా, లేదంటే కంపెనీని డిలీట్ చేయాలన్నా, మోడిఫికేషన్ చేయాలన్నా ఆల్టర్ ఆప్షన్ ఉంటుంది. ఆల్టర్ దేంట్లో ఉంటుంది? Alt+F3లో ఉంటుంది, Alt+F1లో ఉండదు. అవునా? సో అలాగే ఒక సాఫ్ట్వేర్ని మనం ఏదైతే ఇన్స్టాల్ చేసామో న్యూగా చేసినప్పుడు మనకి గేట్వే ఆఫ్ టాలీ అనేది కనపడదు. గేట్వే ఆఫ్ టాలీ అనేది కనపడదు అని మనం అనుకోవాలి. సో కనపడదు, ఎందుకంటే అప్పుడు కనపడేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఇన్ఫో అనేది కనపడుతుంది. వాడు క్వశ్చన్ సమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో కూడా అడుగుతాడు. టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు డిస్ప్లే ఇచ్చేటువంటి ఆప్షన్ ఏంటి అని. అటు గేట్వే ఆఫ్ టాలీ ఇస్తాడు, కంపెనీ ఇన్ఫోన్ ఇస్తాడు, ఇలా సమ్ టైప్ ఆఫ్ ఇస్తాడు. మనం అలా టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మనకి ఏమవుతుంది? ఒకటి స్టేటస్ వస్తుంది, ఏది? యాక్టివ్ లైసెన్స్, వర్క్ ఇన్ ఎడ్యుకేషన్, వాడు అది కూడా ఇస్తాడు. వస్తారు వాడు అంటాడు, అయితే వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ వాడు టాలీ సాఫ్ట్వేర్ న్యూగా ఓపెన్ చేసిన తర్వాత అసలు ఏమొస్తుంది ఏంటి అని ఇట్లా అడుగుతాడు. సో అది వచ్చేవాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా టాలీ సాఫ్ట్వేర్కి వచ్చిన తర్వాత మీకు కంపెనీ క్రియేషన్ ఇంతవరకు ఎటువంటి కంపెనీ క్రియేషన్ చేయలేదు కాబట్టి మీకు గేట్వే టాలీ అనేది డిస్ప్లే ఇవ్వదు. వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ వాళ్ళ కింద డైరెక్ట్ కంపెనీ ఇన్ఫో అనేది వస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ ఒక 8 మార్క్ క్వశ్చన్స్ కూడా అక్కడ నుంచి వస్తుంది. సో నెక్స్ట్ అలాగే లెడ్జర్స్ క్రియేషన్స్, లెడ్జర్స్ గ్రూప్స్ చూసుకున్నాము. లెడ్జర్స్లో ప్రీ డిఫైన్డ్ లెడ్జర్స్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ లెడ్జర్స్ అనేవి ఏంటంటే 2 ఉంటాయి. సో మిగతావి ఏవైతే ఉన్నాయో మనం అవన్నీ కూడా లెడ్జర్స్ వస్తే వాటిని డిలీట్ చేసుకోవచ్చు కూడా. లెడ్జర్ అంటే ఏంటనుకున్నాం? ఏ లెడ్జర్ ఈస్ ద అకౌంట్ హెడ్ యూజ్డ్ ఫర్ ద రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్. లెడ్జర్ ఈస్ ద అకౌంట్ హెడ్ యూజ్డ్ ఫర్ ద రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్. సో అంటే ఏదైతే ఉందో ఒక కేటగిరీకి ఒక లెడ్జర్ అనేది ఏదైతే ఉందో మనం ఒక క్లియర్గా చెప్పాలనుకుంటే ఒక పార్టీ యొక్క నేమ్ లేదంటే ఏదైతే ఉందో దాన్ని ఒక గ్రూప్ కింద, ఓకే ఇదిగో ఈ పలానా ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ పార్టీ యొక్క హెడ్ ఏదైతే ఉందో దాన్ని ఈ గ్రూప్ పలానా గ్రూప్ అని చెప్తాం. అంటే లెడ్జర్స్లో గ్రూప్ సెలెక్షన్ చేస్తాం. అంటే పలానా గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్యాపిటల్ అకౌంట్, లేదా సెంట్రల్ క్రెడిటర్, లేదంటే డెబిటర్. సో ఇలా ఏ గ్రూప్ ఏ ట్రాన్సాక్షన్ ఉంటుంది, మనం కొద్ది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇందులో గ్రూప్స్ కూడా ఉంటాయి. వాడు అడుగుతాడు, ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడంటే వితౌట్ గ్రూప్స్ we cannot create ledgers అంటాడు. ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాడు. గ్రూప్స్ లేకుండా లెడ్జర్స్ క్రియేషన్ చేయడం కుదురుతుందా అని అడుగుతాడు. అవునా? సో ఇక్కడ వచ్చినప్పుడు కుదురుతుందా, పాసిబిలిటీ ఉందా లేదా అంటే ఉందా? గ్రూప్స్ లేకుండా లెక్చర్స్ రావు. ఇప్పుడు వచ్చేవాడికి మళ్ళీ గ్రూప్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఇందాక ఏదైతే మనం అనుకున్నామో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్,
డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇలా గ్రూప్స్ మొత్తం ఓవరాల్ గ్రూప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రూప్స్ అనుకుంటున్నాం. సో ఈ గ్రూప్స్ ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ కూడా అంటాం. సో ఈ ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఎన్ని ఉంటాయి అంటే ఓవరాల్ గా 28 ఉంటాయి ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్. వాడు అక్కడ ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అన్నాడా, ప్రీ డిఫైన్డ్ లెడ్జెస్ అన్నాడా అనేది గుర్తుపెట్టుకోండి. ప్రీ డిఫైన్డ్ లెడ్జెస్ అంటే కనుక రెండు ఉంటాయి, క్యాష్ అకౌంట్, క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ రెండు ప్రీ డిఫైన్డ్ లెడ్జర్స్. అదే గ్రూప్స్ ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అంటే అందులో 28 ఉంటాయి ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్. గ్రూప్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ప్రైమరీ గ్రూప్స్ అండ్ అలాగే సబ్ గ్రూప్స్. ప్రైమరీ గ్రూప్స్, సబ్ గ్రూప్స్. వాడు క్వశ్చన్ కూడా అడుగుతాడు, వాడు ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అనుకోకుండా వాట్ ఈస్ ద హౌ అదే కౌంట్ ప్రైమరీ గ్రూప్స్ కౌంట్ ఎంత ఇన్ టాలీ RP9 అని అడుగుతాడు. టాలీ RP9 లో ప్రైమరీ గ్రూప్స్ కౌంట్ అంటాడు. సో అక్కడ వచ్చేవాడికి ఏంటంటే గ్రూప్స్ లో 2 టైప్స్ ఉంటాయి, ప్రైమరీ గ్రూప్స్ ఉంటాయి, సబ్ గ్రూప్స్ ఉంటాయి. ప్రైమరీ గ్రూప్స్ వచ్చేవాడికి టోటల్ 15 ఉంటాయి, 15. సబ్ గ్రూప్స్ టోటల్ 13 ఉంటాయి. సో అక్కడ మామూలుగా ప్రీ డిఫైన్డ్ గ్రూప్ అన్నాడా లేదా ప్రైమరీ గ్రూప్ అన్నాడా ఏమన్నాడు అనేది చూసుకోండి. ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ వచ్చేవాడికి 28 ఉంటాయి. ఆ ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఏవైతే 28 ఉంటాయో ఆ ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒక అందులో అంటే గ్రూప్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేశారు. అది ఏంటంటే ప్రైమరీ గ్రూప్స్, సబ్ గ్రూప్స్. ఈ ప్రైమరీ గ్రూప్స్ వచ్చేవాడికి టోటల్ 15 ఉంటాయి, సబ్ గ్రూప్స్ వచ్చేవాడికి 13 ఉంటాయి. ఓకే, సింపుల్ గా చెప్పాలనుకున్నప్పుడు ఈ ప్రైమరీ గ్రూప్స్ లో ఏమేమి ఉంటాయి అంటే బ్యాలెన్స్ షీట్ కి సంబంధించిన ఐటమ్స్ అండ్ అలాగే లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. ఏవి 15, ఈ 15 అలా అలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇకపోతే ఈ 6 గ్రూప్స్ ఉంటాయి. నెక్స్ట్ అంటే మామూలుగా మిగిలినవన్నీ కూడా చూస్తే మనకి సేల్స్ అకౌంట్, పర్చేజ్, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇవన్నీ మిగిలిన టైప్ ఆఫ్ గ్రూప్స్. మీకు టాలీ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళి మనం ప్రాక్టికల్ గా చూద్దాం. మనం గ్రూప్స్ ని చూడాలి అనుకున్నప్పుడు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఏంటి అనేది అనుకున్నప్పుడు మనకి టాలీ సాఫ్ట్వేర్ డిస్ప్లే ఇస్తుంది, చూపిస్తుంది కూడా. గ్రూప్స్ లోకి వెళ్ళి జస్ట్ మనం సింగిల్ అయినా ఆర్ మల్టీ అయినా సరే ఆల్టర్ లో డిస్ప్లేలోకి వెళ్ళాను, ఆల్ ఐటమ్స్ అన్నాను, కనబట్టాయి కదా ఎన్ని 28. ఇటువైపు ప్రైమరీ ఎన్ని అని చూపిస్తుందా లేదు, ఇవన్నీ ప్రైమరీ గ్రూప్, మిగిలినవన్నీ సబ్ గ్రూప్స్. ఓకే, సో అదనమాట. సో గ్రూప్స్కి వచ్చే వాటికి ఏమంటాయి, ఇందులో ఉన్న గ్రూప్స్ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఇందులో ఉన్న ఏవైతే ఉంటాయి ఇందులో కొత్తగా ఏం లేవు, అందరూ మీరు వాడుతున్నాయి, సో అందరికీ తెలుసు ఇవన్నీ కూడా. సో ఆ టైప్ ఆఫ్ ఏదైతే మనం లెక్చర్స్ ఇక్కడ వచ్చేవాడికి గ్రూప్ వేరు, లెక్చర్ వేరు అని కాదు. గ్రూప్ ఏదంటే మనం లెక్చర్ లో యూజ్ చేస్తుంది గ్రూప్. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పుకున్నాము, లెక్చర్ అంటే ఏమవుతుంది, ఏదో ఒక అకౌంట్ హెడ్ ఒక ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఒక ట్రాన్సాక్షన్ రికార్డింగ్ చేయడానికి ఆ అకౌంట్ హెడ్ యూజ్ చేసేది లెడ్జర్ అంటున్నాం. సో ఈ లెడ్జర్ అది ఏ గ్రూప్ కింద వెళ్తుంది. అలాగే ఈ గ్రూప్ అనేది ఏంటంటే మనం క్రియేషన్ కూడా చేసుకోవచ్చు, అంటే వాడిచ్చిన గ్రూప్సే యూజ్ చేసుకోవాలని లేదు నాకు ఒక పర్టికులర్ గా నాకు ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి, ఈ పలానా సంబంధించింది అంటే పలానా దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ నాకు ఎక్కువ వస్తే వాటన్నిటిని నేను ఒక గ్రూప్ కింద పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నీకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఉంది. ఇప్పుడు నువ్వు కొత్త గ్రూప్ క్రియేషన్ చేసుకున్నా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది, నాకు అక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ నేను రాస్తుంది పలానా కంపెనీకి రాస్తున్నాను అంటే ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీ మధ్య ఇంకా ఒక కంపెనీ ఉంది, నువ్వు రాసే కంపెనీ ఉంది, ఇంకో కంపెనీకి ట్రాన్సాక్షన్ సేల్స్ ఏదో ఎనీథింగ్ జరుగుతుంది. ఈ రెండింటికి మధ్య ఇంకా ఎటువంటి ట్రాన్సాక్షన్ లేదు ఆ కంపెనీకి, అవునా, ఎటువంటి ట్రాన్సాక్షన్ లేదు. సో నాకు పద్దాడా నేను మెన్షన్ చేసుకున్న బదులు నేనే ఒక గ్రూప్ పెట్టేసి ఇవన్నీ కూడా దాని కింద సంబంధించిన అంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేవాడికి రామకృష్ణ
ఇండస్ట్రీస్ కి రాస్తున్నావు కదా, నాకు అలా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేప్పటికీ నాకు రామకృష్ణ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాకుండా నాకు రామకృష్ణ ఇండస్ట్రీస్ అని రావాలనుకుంటా అక్కడ గ్రూప్ నేమ్. అంటే నువ్వు రాసే ఈ ట్రాన్సాక్షన్స్ ఇదిగో దానికి సంబంధించినవి అనేది చేయాలి. సరే ఓకే అలా పెడతావు, నువ్వు గ్రూప్ క్రియేషన్ చేసుకుంటావు, రామకృష్ణ ఇండస్ట్రీస్ అని పెడతావు. అది దేని కింద, అది ఇన్కమా, అది ఆదాయమా అనేది చెప్పాలి, నువ్వు గ్రూప్ లో ఉంటుంది. సో అప్పుడు అంటే ఈ డిఫైండ్ కొత్తగా నువ్వు ఓన్గా ఒకటి క్రియేషన్ చేసుకోవడానికి అనమాట. సో నువ్వు కొత్తగా ఏదైతే క్రియేషన్ చేసుకున్నావో దాన్ని తీసేసే అధికారం టాలీకి ఉంటుంది, దాన్ని తీసేయచ్చు. అది గ్రూప్ అయినా లెడ్జర్ అయినా నువ్వు క్రియేషన్ చేసిన దాన్ని డిలీట్ చేయొచ్చు. బట్ కానీ టాలీ క్రియేషన్ చేసినటువంటి ప్రీ డిఫైన్డ్ అది గ్రూప్ అయినా లెడ్జర్ అయినా డిలీట్ చేయడానికి కుదరదు, అది గుర్తుపెట్టుకోండి. సో అది నెక్స్ట్ వన్ వచ్చేవాడికి మనకి నెక్స్ట్ మనం కంపెనీ క్రియేషన్ చేసుకున్నాం కదా. సో కంపెనీ క్రియేషన్ చేసినప్పుడు సమ్ ఆప్షన్స్ మనం అప్పుడు ఆల్రెడీ క్రియేషన్ చేసేటప్పుడు చెప్పుకున్నాము. సో ఒకసారి క్లియర్ గా చూసుకున్నాం. ఇక్కడ వచ్చేవాడికి డైరెక్టరీ అని ఉంటుంది, నేము కంపెనీ నేము ఎన్ని డిజిట్స్ లో ఉంటుందని కూడా అడుగుతాడు. అది 5 digits లో ఉంటుంది. అంటే 5 అంటే మనకి ఓన్లీ ఇక్కడ నేమ్ ఎంత బాగా ఉంటుంది కదండి, 5 digits అని కాదు. జనరల్ గా టాలీ నోట్ చేసుకున్నాను, దాన్ని ఇండివిజువల్ గా నోట్ చేసుకున్న సేవింగ్ ఎన్ని డిజిట్స్ లో నోట్ చేసుకుంటున్నాడు, అది 5 digits. ఆ టైప్ ఆఫ్ మోడింగ్ లో అంటే మీరు లైక్ ఒక కంపెనీ సెలెక్షన్ చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తే అది పక్కన ఒక నెంబర్ తీసుకుంటుంది, అది టాలీ సాఫ్ట్వేర్ ఇండివిజువల్ గా తీసుకుంటుంది. అది మాక్సిమం అడుగుతుంది, మాక్సిమం అది ఎన్ని డిజిట్స్ లోకి వెళ్తుంది అన్న క్వశ్చన్ కూడా ఉంటుంది. అది 5 digits, గుర్తుపెట్టుకోండి అది. సో అలాగే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది, యూనిట్స్ ఆఫ్ మెష్యూర్. యూనిట్స్ ఆఫ్ మెష్యూర్ మాక్సిమం ఎన్ని క్రియేషన్ చేయొచ్చు ఇన్ టాలీ ERP9 లో అంటాడు. అప్పుడు వచ్చేవాడికి మాక్సిమం దానికి మాక్సిమం ఎన్ని యూనిట్స్ క్రియేషన్ చేయొచ్చు అని అంటాడు. అప్పుడు 3 వస్తుంది. అప్పుడు మాకు డౌట్ రావచ్చు, 3 ఏంటి, అది మోస్ట్లీ మనం చాలా క్రియేషన్ చేసాం కదా, లైక్ సెట్స్ ఉంటాయి, పేజెస్ ఉంటాయి, ప్యాకెట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి కదా, 3 కదా అనుకుంటాం. అది వచ్చేవాడికి వాడు అక్కడ అంటుంది యూనిట్స్ ఆఫ్ మెష్యూర్ కాదు, యూనిట్స్. ఓకే, సో అది వచ్చేవాడికి గుర్తుపెట్టుకోండి. అంటే మన ఎగ్జాంపుల్ ఏదైతే ఒక సింపుల్ యూనిట్, కాంపోనెంట్ యూనిట్ ఉంటుంది మనకి వస్తుంది, మనకి ఒక ఇంతకుముందు ప్రీవియస్ కూడా వచ్చింది. యూనిట్స్ ఆఫ్ మెషిన్ లో వచ్చేవాడికి సింపుల్ అండ్ కాంపోనెంట్ అండ్ ఆల్టర్నేటివ్ యూనిట్ అని వస్తుంది కదా. సో ఈ టైప్ ఆఫ్ అనమాట. సో అది వస్తే వాడికి ఎన్ని ఉంటుంది అనేది ఒక మ్యాక్సిమం, అంటే ఒక టాలీ సాఫ్ట్వేర్ ఇండివిజువల్ గా తీసుకునేటువంటి డిజిట్ ఎంత అని అడుగుతున్నాను వాడు, అంతేగాని మనం క్రియేషన్ చేసేటువంటి కెపాసిటీ కాదు అడుగుతుంది. టాలీ సాఫ్ట్వేర్ దాని యొక్క సేవింగ్ ఎంత, ఇండివిజువల్ డిజిట్. అలాగే ఒక కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు మనం కంపెనీ నేమ్ అనేది ఇస్తాము, ఆ కంపెనీ నేమ్ కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం కంపెనీ నేమ్ అనుకుంటాం, వాడు అడుగుతాడు ఒక కంపెనీ నేమ్ డిజిట్ చేయడానికి టాలీ ERP9 లో ఎన్ని అవసరం అవుతాయి, ఎన్ని డిజిట్స్ తీసుకుంటుంది, మాక్సిమం ఎన్ని డిజిట్స్ అని అంటాం. సో మనం డిజిట్స్ అనేవాడికి అక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ ఉంటాయి, బట్ కానీ 4 ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది టాలీ సాఫ్ట్వేర్ ఇండివిజువల్ గా తీసుకునేటువంటి డిజిట్, అది మనం ఇచ్చే డిజిట్ కాదు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేవాటికి ఎవరో వీడియో ఆన్ చేశారో ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఇలా మెయిలింగ్ నేమ్, ప్రైమరీ మెయిల్ డీటెయిల్స్, ఇవన్నీ నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి, అడ్రస్, కంట్రీ, స్టేట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఏదైతే ఒకటి ఏంటంటే ఈ డీటెయిల్స్ అనేవి మనం ఎప్పుడైతే మెన్షన్ అనేది చేస్తామో, అంటే మెన్షన్ పర్టికులర్ గా నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అంటే మన దగ్గర ఉంటే చేస్తాము, లేదంటే తర్వాత అప్డేట్ చేయొచ్చు. సో ఆ డీటెయిల్స్ అనేవి మనం ఇస్తే ఏంటంటే మనకి నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఒక క్యాపిటల్ దాంతో క్రియేషన్ చేస్తున్నాం కూడా మనకి ఈ డీటెయిల్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఫార్వర్డ్ చేస్తుంది, మనకి కావాల్సిన యాక్సెస్ ఇచ్చుకోవచ్చు, లేదంటే చేంజ్ చేయొచ్చు, అలా ఇస్తుంది డీటెయిల్స్. సో ఇక్కడ ప్రైమరీ మెయిలింగ్ డీటెయిల్స్ అంటే ఏంటో అందరికి తెలుసు, కాంటాక్ట్ డీటెయిల్స్ తెలుసు. ఇకపోతే బుక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్, ఈ బుక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నాడు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ బుక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ కాడ మనకి ఇది సాఫ్ట్వేర్
ఐ మీన్ ఒరిజినల్ సాఫ్ట్వేర్ కాదు కాబట్టి డేట్ నేను చేంజ్ చేయొద్దని చెప్పాను. బట్ కానీ మనం ఇండివిజువల్ గా ఎక్కడన్నా రాసేటప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ ఫ్రమ్ అన్నప్పుడు అక్కడ ఏముండాలి? ఏప్రిల్ 1 ఉండాలి. ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ ఫ్రమ్ అన్నాడు. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎవరికైనా ఎప్పుడైనా బిగిన్ అయ్యేది, క్లోజ్ అయ్యేది 31 మార్చ్. అవునా? సో అక్కడ 1 ఏప్రిల్ ఉండాలి. ఇక్కడ వచ్చేవాడికి అదిగోండి ఏప్రిల్ 1 ఉంది, పేరు ఉంది. బుక్స్ బిగిన్ ఫ్రమ్, బుక్స్ బిగిన్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ అప్పుడే, కానీ కంపెనీ బుక్ ఆఫ్ అకౌంట్స్ ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తుంది అనేది ఉంటుంది. ఆ డేట్ అనేది ఇవ్వాలి. అవునా? సో ఆ డేట్ అనేది మనం ఏది కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు, అంతేగాని నువ్వు రాస్తున్నప్పుడు కాదు. కంపెనీ పెట్టినప్పుడు కంపెనీ ఒక డేట్ అనేది పెడతాం. కంపెనీ పెట్టిన వెంటనే బుక్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు ఏ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేయరు. ఎందుకంటే ఒక కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఆ బుక్ ఆఫ్ అకౌంట్స్ రాయాలంటే మినిమం 1 or ఈజీగా 2 months పడుతుంది. ఎందుకంటే ఆ 1 or 2 months అయితే కానీ ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగితే కానీ అప్పుడు క్యాలిక్యులేషన్ చేసి ఎంత అవుతుందని బుక్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు. స్టార్ట్ ఖచ్చితంగా బుక్స్ బిగిన్ ఫ్రమ్ గ్యాప్ అనేది ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది, కంపెనీ స్టార్ట్ అయింది అనేది కాదు. కంపెనీ స్టార్టింగ్ డేట్ వేరు, బుక్స్ బిగిన్ ఫ్రమ్ స్టార్టింగ్ డేట్ వేరు. మీరు కన్ఫ్యూజ్ పడదు అక్కడ. బుక్స్ బిగిన్ ఫ్రమ్ అనగానే ఆ కంపెనీ పలానా రోజు ఓపెన్ అయింది, స్టార్ట్ అయిందంటే అక్కడ బుక్స్ బిగిన్ ఫ్రమ్ అది రాదు. కంపెనీ ఏ రోజు ఓపెన్ అయింది అనేది లెక్కలోకి రాదు. కంపెనీ ఎప్పుడు ఓపెన్ అయినా కానీ కంపెనీ ఓపెన్ అయిన తర్వాత బుక్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఆ కంపెనీకి బుక్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారన్న డేట్ అక్కడ వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇకపోతే సెక్యూరిటీ కంట్రోల్. సెక్యూరిటీ కంట్రోల్ ఇక్కడ చూస్తే టాలీ వాలెట్ పాస్వర్డ్ అని ఉంటుంది. నెక్స్ట్ రిపీట్ పాస్వర్డ్, యూజ్ సెక్యూరిటీ కంట్రోల్, ఇవన్నీ ఉంటాయి. సో చూస్తే కనుక ఇక్కడ ఈ టాలీ వాలెట్ పాస్వర్డ్ ఏ పర్పస్ కింద యూజ్ అవుతుంది అంటే ఒక పరంగా అంటే వచ్చేవాడికి టాలీ వాలెట్ పాస్వర్డ్ వచ్చేవాడికి సెక్యూరిటీ కంట్రోల్ అంటే సెక్యూరిటీలో ఒక భాగం అనుకుంటా. ఓకే, రైట్, బాగానే ఉంది. కాకపోతే ఈ వాలెట్ పాస్వర్డ్ అంటే దీనివల్ల వచ్చేవాడికి అంటే ఓచెస్ లాక్ అయిపోతాయి, ఓచెస్ పేమెంట్ రిసిప్ట్స్ ఏమి ఎంటర్ చేయడానికి కుదరదు అని అలా ఏమి ఉండదు. ఈ వ్యాలెట్ అది సెక్యూరిటీ కంట్రోల్ కింద వస్తుంది. ఇది నెక్స్ట్ ఇది వచ్చేవాడికి వ్యాలెట్ పాస్వర్డ్ ఎలా వస్తుందంటే ఈ వ్యాలెట్ పాస్వర్డ్ అనేది ఎప్పుడైతే నువ్వు ఎనేబుల్ చేస్తావో ఈ వ్యాలెట్ పాస్వర్డ్ ని ఎనేబుల్ చేసినప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటంటే నీకు సెలెక్టెడ్ కంపెనీ లిస్ట్ లో నీ కంపెనీ కనపడదు. సెలెక్టెడ్ కంపెనీ లిస్ట్ లో నీ కంపెనీ అనేది ఉండదు, కనపడదు. అది టాలీ వాలెట్ పాస్వర్డ్ యొక్క మెయిన్ వర్కింగ్ అది. ఈ యూజ్ సెక్యూరిటీ కంట్రోల్ ఎప్పుడు వస్తుంది మరి? సెక్యూరిటీ కంట్రోల్ ఏంటంటే ఏదైతే అంటే యూజర్స్ ఉంటారు కదా, ఇప్పుడు మనం అంటే ప్రాక్టీస్ చేసిన వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లోకి వెళ్ళాం కాబట్టి ఎన్ని కంపెనీస్ అయినా క్రియేషన్ చేసుకోవచ్చు, ఎన్ని అయినా చేసుకోవచ్చు. టాలీ సాఫ్ట్వేర్ ఒక ఒరిజినల్ వర్షన్ ఉన్నప్పుడు ఎవరైతే యూజర్ ఉన్నాడో ఆ యూజర్ మాత్రమే దాన్ని యాక్సెస్ చేయడానికి అధికారం ఉంటుంది ఒరిజినల్ దానికి. సో ఇక్కడ మల్టీ యూజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్స్ మోడింగ్ అనేది తీసుకుంటాం కదా, ఒక సాఫ్ట్వేర్ ఇచ్చినప్పుడు లైసెన్స్ మోడ్ మనకి ఇస్తాడు, ఒక పర్సన్స్కి ఇస్తాడు. లేదు ఇంకొకళ్ళు కూడా దాన్ని యూజ్ చేయాలి, సేమ్ ఉంది సేమ్ కాస్ట్ మీద మల్టీ యూజర్ అని అంటాం. నాట్ ఓన్లీ నేనేమి మల్టీ ఎంట్రీ మోడ్ అంటలా, సింగిల్ డబుల్ ఎంట్రీ మోడ్ ఇది కాదు, మల్టీ యూజర్. సింగిల్ యూజర్ మామూలు జనరల్ గా ట్యాక్స్ సాఫ్ట్వేర్కి ఏదైతే ఉందో సింగిల్ యూజర్ ఉందో మల్టీ యూజర్ కావాలనుకున్నప్పుడు మనం యూజ్ సెక్యూరిటీ కంట్రోల్ ఆప్షన్ యూజ్ చేస్తాం. మల్టీ యూజర్ కావాలనుకున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ఒక వాలెట్ పాస్వర్డ్ అనేది ఇలా పెట్టేసి తర్వాత సెక్యూరిటీ కంట్రోల్ చేసుకుంటావు ఏంటంటే అప్పుడు దీన్ని నువ్వు మాత్రమే కాకుండా వేరే వాళ్ళు అంటే నీకు ఏదైతే ట్రస్టెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు కూడా యాక్సెస్ చేయడానికి అధికారం ఇస్తుంది సెక్యూరిటీ. ఆ టైప్ ఆఫ్ మోడ్లో ఉంటుంది సెక్యూరిటీ కంట్రోల్స్ ఆప్షన్స్. సో నెక్స్ట్ కనుక మనం ఇంకా చూస్తే బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్. ఈ బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూస్తే అంటే మనం పైన చేసినటువంటి కంపెనీ డీటెయిల్స్ ఉంటాయో దాని తాలూకు బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ అంటే ఒక కరెన్సీ ఏంటి అంటే దాని యొక్క సింబల్ ఏంటి, కరెన్సీలో ఇంకేమన్నా కావాలంటే మీరు ఇక్కడ చూస్తే సింబల్ ఆఫ్ అమౌంట్ లేదంటే యాడ్ స్పేస్ బిట్వీన్ అమౌంట్ అండ్ సింబల్ అంటే ఒక
మనం సెట్టింగ్స్ అన్నమాట. అంటే మనం ఒక కంపెనీని క్రియేషన్ చేసిన తర్వాత మనం ఆ కంపెనీలో ఏదైతే ఎంటర్ చేస్తున్నామో దానికి సెట్టింగ్స్ ఇక్కడ చూస్తే కనుక యాడ్ స్పేస్ బిట్వీన్ అమౌంట్ అండ్ సింబల్ అనేది ఎస్ చేసాం. అంటే అప్పుడు అమౌంట్ కి సింబల్ కి స్పేస్ అనేది వస్తుంది. అవునా? సో స్పేస్ అనేది యాడ్ చేస్తుంది, లేదంటే అక్కడ వరకు ఉంటుంది. అలా షో అమౌంట్ ఇన్ మిలియన్స్ అంటే నువ్వు 10 రూపాయలు ఎంటర్ చేసినా అది మిలియన్‌లో లెక్క చూపించాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇక్కడ మోర్ దెన్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళయి చిన్న చితక దాంట్లో సరకవు. పదులు, వందలు, పదులు, వందలు కాదు కదా! కనీసం లక్షల్లో ఈ వేలల్లో కూడా ఉండదు. ఉంటే లక్షల్లో ఉంటది, లేదంటే మిలియన్‌లో ఉంటది. అవునా? సో మరి అలాంటప్పుడు 1 మిలియన్ ఎంటర్ చేయాలనుకున్నప్పుడు ఎన్ని సున్నాలు కొట్టాలి? పతాడ ప్రతిదానికి అని సున్నాలు కొట్టుకుంటా ఒక్కోసారి మిస్ అయిందంటే అంతే. మొత్తం ఎంటర్ రాంగ్ వస్తుంది. అంతే కదా! నంబర్ ఆఫ్ ₹1,00,00,000 వాళ్ళు ఎప్పుడు కోట్లలోనే ట్రాన్సాక్షన్ జరుగుతది. పలానా కోట్లు, 17 కోట్లు, 18 కోట్లు ఇలా మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి కదా! వాళ్ళయన్నీ అలాగే ఉంటాయి. మరి ఉన్నప్పుడు మరి మనం అన్ని జీరోస్‌ని ఎంటర్ చేయాలి. 17 కోట్లు అన్నప్పుడు. మరి మీరు ఒక జీరో ఎక్స్ట్రా మిస్ చేస్తే గాని అది లక్షల్లోకెళ్తది. అప్పుడు ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఒక్క రాంగ్ వేసినా గాని ఎంటైర్ బ్యాలెన్స్ షీట్ రాంగ్ వస్తది. సో ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. సో అలాంటున్నప్పుడు ఈ చిన్న ఆప్షన్ మీకు చూస్తే ఒక చిన్న ఆప్షన్‌తో ఎంత యూజ్ ఉంటుందనేది అక్కడ చూసి కనబడుతుంది. అవునా? సో అమౌంట్ ఇన్ మిలియన్స్ అంటే మీరు 17 ఏసినా గాని ఓకే 17 మిలియన్స్ అలా వస్తది. చూపిస్తుంది. దానికి ఆ టైప్ ఆఫ్ సెట్టింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. మనకు కనబడుతుంది. సో నెక్స్ట్ వచ్చేవాడికి నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ అలాగే మీకు ఇవన్నీ కూడా ఐడియా ఉంటాయి. తెలుసు ప్రతి ఒక్కరికి కూడా. కాకపోతే ఇంకొకటి కూడా అడుగుతాడు. బేస్ కరెన్సీస్ ఇన్ఫర్మేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే అది కంపెనీ క్రియేషన్‌లో ఉన్నటువంటి కంట్రీ అండ్ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. కంపెనీకి మనకి ఒక క్వశ్చన్ కూడా అడుగుతాడు. బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు చేంజ్ చేయడానికి కుదురుతుందా అని అడుగుతాడు. నువ్వు చేంజ్ చేయడానికి కుదురుతుందా? అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటాడు. అది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి రూపీస్ అని చూపిస్తుంది. ఎందుకు రూపీస్ అని చూపిస్తుంది? నీకంటే కాదు. నీకు ఆటోమేటిక్‌గా కరెన్సీ కూడా మారిపోతుంది అక్కడ. ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ కంట్రీయే మార్చేస్తున్నాను. కంట్రీ వచ్చేవాడికి ఆస్ట్రేలియా పెట్టాను. ఎంటర్ అన్నాను. మారింది కదా డాలర్‌లోకి. రూపీస్ ఉందా అక్కడ? ఎప్పుడైతే కంట్రీ మారుస్తానో ఆటోమేటిక్‌గా బేస్ కరెన్సీ యొక్క సింబల్ కూడా మారిపోతుంది. కరెన్సీ కూడా మారుతుంది. నువ్వు ఏ కంట్రీ పెట్టావో ఆ కంట్రీ సింబల్ చూపిస్తుంది. బేస్ కరెన్సీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక చిన్న చిన్న లాజిక్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఈ పరంగా అడుగుతాడు. సో అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది అంటే మనం ఏదైతే మనం చేసినటువంటి దాంట్లోనే ఉంటుంది. కొత్తగా ఏమీ ఉండదు. మనం అన్నీ చేసాం. బట్ కాకపోతే ఏంటంటే అబ్జర్వేషన్ చేయడం అంతే డిఫరెన్స్. సో ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేవాడికి ఏంటంటే మనకి లెడ్జర్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ ఏంటనేది మనకి ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఏముంటాయి ఏంటి అనేది. సో నెక్స్ట్ పోతే ఇక ఓచరింగ్. సో ఈ ఓచరింగ్ లో ఓకే ఓచరింగ్ ఇవన్నీ ఏంటి అన్ని చూసుకున్నట్లయితే అందరికి వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ అండ్ స్క్రీన్ షేర్ అవుతుందా ఒకసారి ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ఓచెస్. ఇక్కడ చూస్తే మనకి జనరల్ గా అకౌంటింగ్ మనకి ఓచెస్ వచ్చేవాడికి ఏమేమి ఉంటాయి ఏంటి అనేది అందరికీ తెలుసు. చూద్దాం. ఇక్కడ ఏముంది మనకి ఇక్కడ
రైట్ సైడ్ ఒక టూల్ బార్ కూడా ఉంటుంది. సో కనబడుతుంది మొత్తం ఏంటి వచ్చేసేయాలి అనేది చూపిస్తుంది. అవునా? కాంట్రా ఇక్కడ చూసినట్టయితే ఇదిగోండి, కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, జోనల్, సేల్స్, అలాగే నెక్స్ట్ ఇక్కడ క్రెడిట్ సేల్స్ వస్తుంది, అలాగే పర్చేజ్. అవునా? సో ఇవన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక మనకి సమ్ కనపడవు. ఏది? పర్చేజ్ ఆర్డర్ కనపడదు, సేల్స్ ఆర్డరు కనపడదు. ఎప్పుడైతే మనం ఆ తాలూకు సెట్టింగ్స్ అనేవి ఏదైతే ఉందో అవి చేసినప్పుడు మాత్రమే ఆ ఆప్షన్స్ కనబడతాయి. అవునా? అప్పటి వరకు ఆ ఆప్షన్స్ అనేవి కనపడవు. అలాగే మనం ఒక ఏదైతే ఉందో ఒక పేమెంట్, ఒక ఏదైతే ఒక వోచర్ అనేది మనకి ఇప్పుడు డిస్ప్లే ఇస్తుంది. నాకు ఈ వోచర్ సింగిల్ ఎంట్రీ మోడ్ లో ఉంది. వోచర్ అనేది ఓన్లీ వోచర్కే వర్తిస్తుంది. సింగిల్ ఎంట్రీ మోడ్ అనేది అందరికీ ఉండదు, వోచర్కే ఉంటుంది. అది వోచర్ నువ్వు ఎలా రాస్తావు అన్నది నీ యొక్క కంఫర్టబిలిటీని బట్టి అది చేంజ్ చేసుకోవచ్చు. అది సింగిల్ ఎంట్రీ మోడ్ లో రాస్తావా, డబుల్ ఎంట్రీ మోడ్ లో రాస్తావా అనేది నీ చాయిస్. నువ్వు సింగిల్ ఎంట్రీ మోడ్ లో రాసినా, డబుల్ ఎంట్రీ మోడ్ లో రాసినా టాలీ తను చేయవలసినటువంటి వరకు అది చేస్తుంది. నువ్వు సింగిల్ ఎంట్రీ మోడ్ లో రాస్తే ఒకలా క్యాలిక్యులేషన్ చేయటం, డబుల్ ఎంట్రీ మోడ్ లో రాస్తే ఇంకోలా క్యాలిక్యులేషన్ చేయటం అనేది ఏమీ ఉండదు. అది వర్క్ చేయాల్సిన విధంగా అది పర్ఫెక్షన్ గానే వర్క్ చేస్తుంది. నువ్వు ఎంటర్ చేసినటువంటి జస్ట్ సింగిల్ ఆర్ మల్టీ అనేది జస్ట్ యువర్ కంఫర్టబిలిటీ. ఓకే, అంతే కదా? సో మామూలుగా జనరల్గా మనం కార్ ఏదైతే ఉందో తోలుతాము, కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అది నువ్వు మాన్యువల్ అయినా ఆటోమేటిక్ అయినా కారు వెళ్ళాల్సిన ప్రొసీజర్ అంటే మూవ్ లో అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్స్పోర్ట్ అది చేయాల్సిన పని చేస్తుంది. అది మాన్యువల్ అయితేనేంటి, ఆటోమేటిక్ అవుతుంది. మాన్యువల్ ఆర్ ఆటోమేటిక్ అనేది నీ కంఫర్టబిలిటీని బట్టి తీసుకుంటావు. సో ఓకే, జస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అనేది ఒక మనం ఏదైతే ఉందో ప్రొసీజర్, ఒక నువ్వు డ్రైవింగ్ చేయాలంటే ఏ రూల్స్ ఉంటాయో, ఏదో ప్రొసీజర్ అయితే ఉందో అది అన్నిటికీ ఒకటే. అది మాన్యువల్ కార్ అయితేనేముంది, ఆటోమేటిక్ కార్ అయితే మాన్యువల్ కార్కి ఒకలా, ఆటోమేటిక్ కార్కి ఒకలా డ్రైవింగ్ రూల్స్ ఏముండవు. డ్రైవింగ్ రూల్స్ దేనికైనా ఒకటే. అది మాన్యువల్ ఆటోమేటిక్ అనేది జస్ట్ యువర్ కంఫర్టబిలిటీ. లైక్ అలాగే సాఫ్ట్వేర్, టాలీ సాఫ్ట్వేర్ లో కూడా సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అనేది కూడా అది జస్ట్ ఆఫ్ ఆల్ ఎవర్ కంఫర్టబిలిటీని బట్టి. సింగిల్ ఎంట్రీ మోడ్ లో నువ్వు చేసినా టాలీ క్యాలిక్యులేషన్ చేయాల్సిన విధంగా చేస్తుంది, డబుల్ ఎంట్రీ మోడ్ లో నువ్వు చేసినా అది క్యాలిక్యులేషన్ చేయాల్సిన విధంగా చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే నేను ప్రిఫర్ చేస్తుంది ఏంటంటే సింగిల్ ఎంట్రీ మోడ్. అంతేగాని సింగిల్ ఎంట్రీ మోడ్ లోనే చెప్పాలని రూల్ ఏం లేదు, డబుల్ ఎంట్రీ మోడ్ లోనే చెప్పచ్చు. బట్ కాకపోతే ఏంటంటే మీరు ట్రైనర్స్ అనేది న్యూగా వెళ్తున్నారు కాబట్టి మీకు స్టార్టింగ్ లోనే ఎందుకు సబ్జెక్ట్ మీద ఎంత అనుకున్నా కానీ గ్రిప్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు సింగిల్ ఎంట్రీ మోడ్ అయితే ఈజీగా ఉంటుంది. సింగిల్ ఎంట్రీ మోడ్ ఎవరికైనా ఈజీగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ దానికే ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే అది కొంచెం ఈజీగా ఉంటుంది. డబుల్ ఎంట్రీ మోడ్ ఏంటనేది ఏంటంటే మీకు అకౌంట్స్ మీద ఫుల్ గ్రిప్ అనేది ఉండాలి. ఫుల్ గ్రిప్ అనేది ఉండాలి. ఫుల్ గ్రిప్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇన్ కేస్ ఆ అకౌంట్ అంటే జనరల్ గా డబుల్ ఎంట్రీ మోడ్ మీద వచ్చే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటే, మీకు ఒకవేళ అన్ఫార్చునేట్లీ నాట్ ఓన్లీ ఇది కామర్స్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నాన్ కామర్స్ వాళ్ళకి డబుల్ ఎంట్రీ మోడ్ తెలియదు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం, డబుల్ ఎంట్రీ మోడ్ వెళ్ళరు. ఈవెన్ కామర్స్ వాళ్ళకి నేను కామర్సే కదా నాకు వచ్చు కదా అని చెప్పి మీరు డబుల్ ఎంట్రీ మోడ్కి గబాల్ని వెళ్ళరు. ఎందుకంటే అది కామర్స్ వాళ్ళకైనా సమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఎందుకు అంటే డబుల్ ఎంట్రీ మోడ్ వచ్చేవాడికి ప్రతిదీ క్లియర్గా అంటే ఏది క్రెడిట్, ఏది డెబిట్ మొత్తం మనం ఎంటర్ చేయాలి, మొత్తం మనమే రాయాలి. అండ్ అలాగే డబుల్ ఎంట్రీ మోడ్ మనం ఎంటర్ చేసేటప్పుడు క్లియర్గా మనకి ఏది క్రెడిట్ అవుతుంది, ఈవెన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మీద ఫుల్ గ్రిప్ ఉండాలి. ఏ అకౌంట్ ఏది నామినల్ అకౌంట్ అవుతుంది, ఏది పర్సనల్ అకౌంట్ అవుతుంది అనేది మనకి ఫుల్ గ్రిప్ ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు మళ్ళీ ఆ అకౌంట్లో టైప్స్ ఉంటాయి. పర్సనల్ అకౌంట్లో డెబిట్ ఉన్నది, క్రెడిట్ ఎలా వస్తుంది, అలాగే మళ్ళీ నామినల్ అకౌంట్లో క్రెడిట్ ఉన్నది, డెబిట్ ఉన్నది, ఇలా రూల్స్ అనేవి వస్తాయి. సో ఇవన్నీ కూడా గుర్తుండాలి. సో ఇవన్నీ ఏంటంటే అకౌంట్స్ మనకి ఏదైతే రాకపోతే నేను కామర్స్ వాళ్ళకి కూడా వద్దని నేను ఎందుకంటున్నానంటే, వద్దు అని ఎందుకంటున్నానంటే మీరు కామర్స్ వాళ్ళే ఓకే, రైట్, గుడ్, కామర్స్ వాళ్ళే బ్యాడ్. కాకపోతే ఏంటంటే మీకు సబ్జెక్టు కొంచెం గ్యాప్ వచ్చింది, అంతే కదా? ఎప్పుడో బీకామ్ డిగ్రీ చదివినప్పుడు చేశారు, ఇప్పుడు అందరూ జాబ్స్ చేస్తున్నారు. సబ్జెక్ట్ పూర్తిగా గుర్తుందా?
నాకు చెప్పవసరం లేదు, మీకు ఇండివిజువల్గా మీకు తెలుస్తుంది కదా, ఇండివిజువల్గా మీకు నమ్మకం ఉంటుంది కదా సబ్జెక్ట్ ఎంతవరకు ఉందనేది. సో ఓకే పర్లేదు, మీరు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అనుకుందాం, సబ్జెక్ట్ గుర్తుందని అనుకుందాం, రైట్. నెక్స్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది నాట్ ఓన్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కాదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కాదు చెప్పేది, మీరు ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి చెప్తారు. అవునా? ఫస్ట్ ఇయర్ వాళ్ళకంటే వాళ్ళకి కొంచెం అంటే సెకండ్ ఇంటర్లో సిఈసిలో వాళ్ళకి అకౌంట్స్ తెలిసినా ఫుల్ టైప్ ఆఫ్ అకౌంట్స్ తెలియదు కాబట్టి మీరు ఏది చెప్పినా ఓకే అవుతుంది. ఫైనల్ ఇయర్ వాళ్ళు అలా కాదు కదా, వాడు సిఈసి ఇంటర్లో 2 years, డిగ్రీలో 2 years అకౌంట్స్లో విని 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 గ్రిప్ ఉండి వచ్చాడు. అవునా? అప్పుడు మీరు అన్ఫార్చునేట్లీ మీరు టీచింగ్ చెప్తూ అన్ఫార్చునేట్లీ మీరు అటు ఇటు చెప్పినా కానీ ఫస్ట్ ఆడ క్వశ్చన్ చేసేస్తారు. తర్వాత మళ్ళీ అందుకే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని మీకు డబుల్ ఎంట్రీ మోడ్కి వెళ్ళొద్దన్నా. ఎప్పుడైతే మీకు టీచింగ్ అనేది అలవాటు అయిపోయి కంప్లీట్ మీకు టీచింగ్ మీద గ్రిప్, మీ యొక్క టీచింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి అనుకున్నప్పుడు, మీకు డబుల్ ఎంట్రీ మోడ్ గ్రిప్ ఉంది అనుకున్నప్పుడు దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మా లైక్ స్టూడెంట్స్ దగ్గర నుంచి మీకు రాకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మీకంటే గ్యాప్ వచ్చింది, వాళ్ళకి లేదు కదా, వాళ్ళు కంటిన్యూషన్గా దాని మీద ఉన్నారు. మీకంటే మీరు ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయినా కానీ వాళ్ళు ఇంకా నేర్చుకుంటున్నా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఇంటెలిజెంట్గా ఉంటారు. సో ఓకే, వాళ్ళకి మనం ఏంటంటే సబ్జెక్టు బెస్ట్గా ఎలా చెప్తున్నా, ఎంత మంచి సబ్జెక్ట్ చెప్తున్నామో అలాగే మిస్టేక్స్ లేకుండా చెప్తూ అనేది కూడా అంటే ఇంపార్టెంట్. ఓకే, సో అది కూడా వస్తుంది, ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువగా అదే అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకి వీడియోలు బయట ఎంత బాగా చెప్తున్నావు అని చూస్తారు కానీ మిస్టేక్స్ ఏం చెప్తున్నావు అని చూడరు, ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ రాదు కదా. కానీ స్టూడెంట్స్ తెలుసు కదా, రివ్యూ ఇవ్వాల్సింది వాళ్ళే. సో ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో నాట్ ఓన్లీ సింగిల్ ఎంటర్ మోడ్ ఆ డబుల్ ఎంటర్ మోడ్ మీకు ఏదైనా చెప్పచ్చు మీ యొక్క కంఫర్టబిలిటీని బట్టి, బట్ ప్రాబ్లమ్స్ ఏవో వస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దట్స్ యువర్ చాయిస్. ఓకే, నెక్స్ట్ లైక్ అండ్ సింగిల్ ఎంట్రీ మోడ్ చెప్పడం వల్ల ఏంటంటే సింగిల్ ఎంట్రీ మోడ్ వాళ్ళకి తెలియదు, వాళ్ళు డబుల్ ఎంట్రీ మోడ్ వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు మాన్యువల్గా పుస్తకాల్లో రాసుకుంటారు, మాన్యువల్గా రాస్తారు వాళ్ళ పుస్తకాలు. ఇప్పుడు మీరు చేసేటువంటి ఏదైతే ఒక ప్రాబ్లం ఉందో వాళ్ళు దానికి సేమ్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు సేమ్ ప్రాబ్లం బుక్లో చేసేస్తారు, పుస్తకంలో రాసేస్తారు. టాలీ ఎలా అయితే రాస్తుందో అలా రాసేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అని చెప్పేస్తారు ఉంటుంది. సో మరి అలాగని చెప్పి మనం ఎంటైర్ స్టూడెంట్స్ ఉండరట్లేదు, సమ్ మెంబర్స్ కంపల్సరీ ఉంటారు కదా. సో మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చెప్తే మీరు ఒక స్పెషల్ మీకు ఒక స్పెషల్ అచీవ్మెంట్ అనేది ఉంటుంది మీ కాలేజ్లో, అది గుర్తుపెట్టుకోండి, అది మీ చేతిలోనే ఉంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేవాడికి ఒక ఓచెస్ అనేవి ఎన్ని టైప్ ఆఫ్స్ ఉంటాయి, ఓచెస్లో వచ్చేవాడికి అంటే ఓచెస్లో టైప్స్ కూడా ఉన్నాయి, వచ్చే టైప్స్ కూడా ఉన్నాయి. మీకు వచ్చే టైప్స్ దీంట్లోకి వెళ్తే కనబడుతుంది, ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్తే కనబడుతుంది. ఇన్వెంటరీ ఇన్ఫోలో వచ్చే టైప్స్ ఉన్నాయి. అవునా? నాట్ ఓన్లీ అకౌంట్స్ ఇన్ఫోలో ఉంటావు, ఇన్వెంటరీ వాడి క్వశ్చన్ కూడా అడుగుతారు వచ్చే టైప్స్ చెప్పండి. వచ్చే టైప్స్ మీరు ఇక్కడ వచ్చే టైప్స్ ఎన్నో నేను ఇక్కడ ఆర్డర్లోకి వెళ్ళి చూస్తే మీకు వచ్చే టైప్స్ ఏమేంటి అనేది మొత్తం కనబడుతుంది. అంటే అసలు టోటల్గా ఓవరాల్గా ఎన్ని వచ్చేస్ ఉన్నాయి అనేవి మీకు ఇక్కడ డిస్ప్లే ఇస్తాయి. అవునా? ఎన్ని వచ్చేస్తున్నాయి, కాంట్రా, క్రెడిట్ నోటు, డెబిట్ నోటు, డెలివరీ నోటు, జాబ్ వర్క్ ఆర్డర్, ఇవన్నీ అంటే జాబ్ వర్క్ ఆర్డర్ మనం పేరోల్ యాక్సెస్ చేసినప్పుడు యూస్ చేసే వచ్చాయి. అవునా? ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తే ఇవన్నీ ఫిజికల్ స్టాక్, ఇవన్నీ కూడా మనం యూస్ చేయం, ఎందుకంటే లైక్ మనం సెట్టింగ్స్ తాలూకు ఉంది కదా, మెయింటైన్ బిల్ డీటెయిల్స్కి, గోడౌన్స్కి, ఇవన్నీ చేసుకున్నప్పుడు వస్తాయి మీకు ఎన్ని వచ్చే టైప్స్ అనేవి ఉన్నాయి అనేది అక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇకపోతే గ్రూప్స్లో ఇక్కడ మీరు చూస్తే గ్రూప్స్ రెండు ఉంటాయి, అకౌంట్స్ ఇన్ఫోలోను గ్రూప్ ఉంటుంది, ఇన్వెంటరీ ఇన్ఫోలోను గ్రూప్ ఉంటుంది. అవి వచ్చేవాడికి అకౌంటింగ్ గ్రూప్, ఇది వచ్చేవాడికి స్టాక్ గ్రూప్స్. అవునా? ఇది వచ్చేవాడికి స్టాక్ గ్రూప్స్. ఇక్కడ స్టాక్ గ్రూప్ మీరు గమనించినట్లయితే స్టాక్ గ్రూప్స్ ప్రీ డిఫైన్డ్ ఉండవు, అకౌంటింగ్ గ్రూప్స్ మాత్రమే ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఆ టైప్ ఆఫ్ మోడ్లో కూడా అడుగుతారు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆ టైప్ ఆఫ్ మోడ్లో ఉంటాయి. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ గ్రూప్ అనేది మనం క్రియేషన్ చేసుకోవాల్సి ఉంటుంది,
స్టాక్ గ్రూప్ ప్రీ డిఫైన్డ్ అనేవి ఉండవు. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ గానే కనబడుతుంది. నేను స్టాక్ గ్రూప్కి వెళ్ళాను, నాకు డిస్ప్లే ఆల్టర్ అనేది కనబడుతుందా? కనపడ కనబడుతుంది కానీ వర్కింగ్ లేదు. ఎందుకు? నేనేం క్రియేషన్ చేయలేదు కాబట్టి మోడిఫికేషన్ చేయడానికైనా చూడటానికైనా ఏం లేదు అక్కడ. ఇప్పుడు అదే నేను అకౌంటింగ్ గ్రూప్స్ లోకి వెళ్తున్నాను, నేను ఏమైనా క్రియేషన్ చేశానంటే ఏం క్రియేషన్ చేయలేదు, కానీ నాకు డిస్ప్లే ఆల్టర్ ఆప్షన్ కనబడుతుంది. ఎందుకు? అక్కడ ఆల్రెడీ క్రియేషన్ చేసి ఉన్నాయి. ఎవరు క్రియేషన్ చేశారు? టాలీ సబ్జెక్ట్ క్రియేషన్ ప్రీ డిఫైన్డ్ గా క్రియేషన్ చేస్తుంది కాబట్టి మొత్తం కనపడుతున్నాయి అవి. అవునా? సో అక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా అలా ఉంటుంది. స్టాక్ గ్రూప్స్, హౌ మెనీ ప్రీ డిఫైన్డ్ స్టాక్ గ్రూప్స్ అంటాడు, అకౌంటింగ్ గ్రూప్స్ అంటే అకౌంటింగ్ గ్రూప్స్ అని క్లియర్ గా చెప్పడు. ఓన్లీ గ్రూప్స్ అన్నాడు అంటే అప్పుడు అకౌంటింగ్ వస్తుంది. వాడు స్టాక్ గ్రూప్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తారు, అకౌంటింగ్ గ్రూప్ అని చెప్పడు. జస్ట్ గ్రూప్ అంటాడు. గ్రూప్ అన్నప్పుడు అది అకౌంటింగ్ కింద వెళ్తుంది. స్టాక్ గ్రూప్ అని పర్టికులర్ గా చెప్పినప్పుడు మాత్రమే అది స్టాక్ గ్రూప్ కింద వెళ్తుంది. ఈ స్టాక్ గ్రూప్ అనేది ఏంటి అంటే మనకి ఈ ఇన్వెంటరీ ఇన్ఫోలో కనుక చూస్తే ఇక్కడ స్టాక్ గ్రూప్ ఉంటుంది, స్టాక్ ఐటమ్ ఉంటుంది, యూనిట్స్ ఆఫ్ మెష్యూర్ ఉంది. అవునా? యూనిట్స్ ఆఫ్ మెష్యూర్ వేస్తున్నాము. యూనిట్స్ ఆఫ్ మెష్యూర్ లో మనం చూస్తే యూనిట్స్ క్రియేషన్ చేస్తున్నాము. అవునా? యూనిట్స్ క్రియేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇందాడ మీకు ప్రీవియస్ గా ఒకటి అడిగాను, యూనిట్స్ మనం క్రియేషన్ చేస్తున్నప్పుడు, అవునా, ఏ యూనిట్స్ అనేది ఏదైతే ఉందో సింపుల్ ఆ కాంపోనెంట్ యొక్క టైప్స్ ఉన్నాయి. అవునా? టైప్స్ ఆఫ్ యూనిట్ సింపుల్ ఉంది, కాంపోనెంట్ యూనిట్ ఉంది. అవునా? మనకి దీంట్లో కూడా వచ్చింది, ఏది మౌత్ టెస్ట్ లో కూడా క్వశ్చన్ వచ్చింది మనకి. అవునా? వస్తే చాలా మంది కొంచెం కంపడ్డారు. ఇదిగోండి ఇక్కడ నేను కాంపోనెంట్ లోకి వెళ్ళాను. కాంపోనెంట్ లోకి వెళ్ళాకనే యూనిట్స్ విత్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అని వచ్చింది. ఫస్ట్ యూనిట్, తర్వాత కన్వర్సేషన్, సెకండ్ యూనిట్ అనేది ఇక్కడ వచ్చింది. అవునా? ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ వచ్చేవాడికి ఏ టైప్ ఆఫ్ మోడింగ్ లో ఎలా ఉండాలి. సో ఇది కాంపోనెంట్ టైప్ ఆఫ్ అనేది యూజింగ్ ఉండదు, సింపుల్ లోనే మనకి యూజ్ చేస్తారు. ఎందుకు ఒక టైప్ ఆఫ్ కేజెస్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ కనుక మనం ఏదైతే ఉందో స్టాక్ లో వచ్చేవాడికి, ఇన్వెంటరీలో వచ్చేవాడికి టోటల్ గా చూసుకున్నట్లయితే మనకి అంటే ఈ స్టాక్ గ్రూప్ అనేది మనం తక్కువ యూజ్ చేస్తాం. ఇప్పుడు స్టాక్ గ్రూప్ అనేది ఎప్పుడైతే వస్తుంది ఏంటంటే స్టాక్ కేటగిరీ, ఇంకోటి కూడా ఉంటుంది. ఏది? స్టాక్ గ్రూప్ ఉంటుంది, స్టాక్ కేటగిరీ ఉంటుంది, స్టాక్ ఐటమ్ ఉంటుంది, అలాగే యూనిట్స్ ఆఫ్ మెషర్, యూనిట్స్ అనేవి కూడా ఉంటాయి. అంటే 4. అవునా? ఈ మనకి ఓవరాల్ గా అంటే ఇన్వెంటరీ ఉంటే కనపడేటువంటి 4 ఇన్వెంటరీ ఇన్ఫోలో, నాట్ ఓన్లీ ఓచెస్, ఇన్వెంటరీ ఇన్ఫోలో. సో ఇన్వెంటరీ ఇన్ఫోలో ఓవరాల్ గా ఈ 4 ఉంటాయి. కానీ మనకి డిస్ప్లే ఇచ్చేది ఏంటి అంటే ఇక్కడ మనం జనరల్ గానే ఒక వెళ్ళంగానే ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళంగానే మనకు కనపడేది ఏంటంటే గ్రూప్, స్టాక్ గ్రూప్ కనబడుతుంది, స్టాక్ ఐటమ్ కనబడుతుంది, యూనిట్స్ ఆఫ్ మెషర్ కనపడుతుంది. స్టాక్ కేటగిరీ అయితే మటుకు కనపడదు. స్టాక్ కేటగిరీ మనం ఇన్వెంటరీ ఇన్ఫోలో కాన్ఫిగరేషన్స్ లో ఏదైతే ఉందో ఫీచర్స్ లోకి వెళ్ళి అందులో ఇన్వెంటరీలోకి వెళ్ళి మనం దాన్ని స్టాక్ కేటగిరీస్ ని ఎస్ చేసుకుంటే అప్పుడు వస్తుంది స్టాక్ కేటగిరీస్ అనేది, అప్పుడు వస్తుంది. అంటే ఇక్కడ మనం వచ్చేపాటికి ఇంతకు ముందు ప్రీవియస్ గా ఒక ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే స్టాక్ గ్రూప్స్ గురించి నర్సింగ్. సో ఇక్కడ చూస్తే సింపుల్ గా చెప్పాలి అనుకుంటే మనకి స్టాక్ గ్రూప్స్ తెలియదు కదా, స్టాక్ కేటగిరీస్ తెలియదు కదా అని కన్ఫ్యూజన్ ఏమవుతుంది. ఎందుకంటే అది జస్ట్ ఒక చిన్న టాపిక్ ఇచ్చారు. టాపిక్ కూడా కాదు, జస్ట్ ఒక చిన్న పాయింట్. అది మీరు ఏదైతే నేర్చుకున్నారో అది మెయిన్ లాజిక్ పాయింట్. దానికి ఒక అడిషనల్ టైప్ ఆఫ్ పాయింట్, ఎందుకంటే మనం దాన్ని యూజింగ్ అనేది తక్కువ. బట్ కాకపోతే దాని పర్పస్ ఏంటి అనేది చెప్తాను, క్లియర్ గా చూడండి. సో ఇక్కడ దాని పర్పస్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేవాడికి స్టాక్ గ్రూప్ వచ్చేవాడికి ఎలా వస్తుంది ఏంటి అనేది చూస్తే కనుక మనకి స్టాక్ కేటగిరీ అనేది మనకి ఐడెంటిఫికేషన్ ఉన్న ఏదైతే ఉందో ఐడెంటిఫికేషన్ లేక, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ కేటగిరీ లేకుండా క్రియేషన్ చేసుకోవచ్చు. ఓన్లీ స్టాక్ గ్రూప్ ఉంటుంది, ఐటమ్ ఉంటుంది, యూనిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్ గా
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేటువంటి ప్రాబ్లం ఎలా చేస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ క్రియేషన్ చేస్తాం. యూనిట్స్ క్రియేషన్ చేయకుండా స్టాక్ అయితే క్రియేట్ అవ్వదు. అవునా? యూనిట్స్ క్రియేషన్ చేసిన తర్వాతే స్టాక్ అనేది క్రియేట్ అవుతుంది. యూనిట్స్ క్రియేషన్ చేసిన తర్వాత స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేస్తాం. స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేసేసి మనం ఓచరింగ్లో నార్మల్గా యూజ్ చేసుకుంటాం. పర్చేజ్ వచ్చర్లోనో సేల్స్ వచ్చర్లోనో మనం ఐటమ్స్ని యూజ్ చేస్తాం. అవునా? సో ఇక్కడ వచ్చేపాటికి ఈ స్టాక్ గ్రూప్స్, ఈ స్టాక్ కేటగిరీస్ ఎక్కడ వస్తాయి అంటే ఇవి మనకి మధ్యలో ఎక్కడెక్కడ రావు. జస్ట్ ఓన్లీ స్టాక్ ఐటమ్ దగ్గర మాత్రమే వస్తాయి. మిగిలిన తర్వాత రావు. ఓచర్లో కానీ ఎక్కడ కానీ రావు. జస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒక మనం ఫైనలైజ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బిజినెస్ అనేది ఉంది. ఆ బిజినెస్ ఏంటి? మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైస్ స్టోరే ఉంది. రైస్ స్టోర్ ఉంది. అవునా? రైస్ స్టోర్, రైస్ మిల్, ఎనీథింగ్ బిజినెస్. సో మీరు రైస్ అమ్ముతా అనుకున్నాం. సో రైస్ అంటే బియ్యం మీకు తెలుసు కదా, బియ్యం అమ్మే వాళ్ళు ఉంటారు. అవునా? ఓన్లీ అచ్చంగా బియ్యమే విత్ బస్తాల లెక్క చాలా అమ్ముతారు. అవునా? ఉంటుంది వాళ్ళకి ఓన్గా కొంతమంది రైస్ మిల్ కూడా ఉంటుంది. ఓకే, దట్స్ ఆల్. సో ఓకే, జస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక రైస్ ట్రేడర్స్ అనుకున్నాం ఈ బిజినెస్. ఆ రైస్ ట్రేడర్స్ అన్నప్పుడు మీకు స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేయాలి. అంతే కదా. ఇప్పుడు మీ బిజినెస్ ఉంది, రైస్ ట్రేడర్స్ అంటే ఓన్లీ ఒకటేనా? మామూలుగా విడిగా పేమెంట్ రిసిప్ట్, బయట ఖర్చులు అన్నీ ఉంటాయి. ట్రేడర్స్ కదా, అన్నీ ఉంటాయి. మళ్ళీ మీకు రైస్ మిల్ ఉంది అన్నప్పుడు ఆ రైస్ మిల్ కాడ ఏమన్నా రిపేర్స్ వచ్చినా చేపించాల్సిన, లేదంటే ఐటమ్స్ కొనాల్సి వచ్చినా అవన్నీ కొంటా ఉంటాం. అవన్నీ పాయింట్స్ ఉంటాయి. వాటికి ట్రాన్సాక్షన్ ఏ లెడ్జర్ వెళ్తుంది ఏంటి అనేది కూడా చేస్తాం. ఓకే, రైట్, బాగానే ఉంది. దాని అనంతరం కూడా మన ట్రాన్సాక్షన్స్ చేస్తాము. ఓకే, ఇప్పుడు మనకి వచ్చేపాటికి ఇంతకు ముందు ప్రీవియస్ స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేస్తున్నాం. ఏది? ఒక ఎలక్ట్రికల్ షాప్ అనుకోండి. ఆ పలానా ఎల్ఈడి టీవీస్ ఇవన్నీ చెప్తున్నావు. ఓకే, రైట్. ఇప్పుడు నీకు రైస్ ట్రేడర్స్ ఉంది. నీ దగ్గర ఉన్న స్టాక్ ఐటమ్ ఏంటి అంటే రైస్ ఒకటే. నువ్వు రైస్ ట్రేడర్స్, రైస్ ఒకటే. కానీ రైస్ ఒకటే అంటే బియ్యం అనగానే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైందో రైస్ అంటే బియ్యం అంటాం. ఓకే, అందరూ అన్ని రకాల బియ్యం తినరు కదా. బియ్యం అంటే ఒకటే. బియ్యం అంటే జనరల్ గా తినేది, అది ఏదైనా సరే. అవునా? పారేసేది మటుకు కాదు కదా. బియ్యం అనేది తినేది. కానీ అందులో రకాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తింటారు. అవునా? అలాగే ఇప్పుడు మనకి వైట్ రేషన్ కార్డు మీద ఉన్నప్పుడు బాగా డబ్బులు ఉన్నాడు అంటాడు. వాడు స్టోర్ బియ్యం తిన్నాడు కదా, తింటాడా? అంత డబ్బులు ఉన్నవాడు స్టోర్ బియ్యం తింటాడు? తినడు. వాడు ఇంకా హై కాస్ట్, వాడు రేంజ్ తగ్గట్టు హై కాస్ట్ రైస్ తింటాడు. ఏది మంచి పాలిష్ చేసింది ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది కదా, పాలిష్ చేసింది, పాలిష్ చెయ్యింది. అవునా? అలా ఉంటుంది. స్టోర్ బియ్యం పాలిష్ ఉంటుందా? ఉండదు. సో ఇలా టైప్ ఆఫ్ ఉంటుంది. సో బియ్యంలో రకాలు కూడా ఉంటాయి. సో ఇక్కడ చూస్తే కామన్ గా ఏంటంటే ఈ రైస్ అనేది ఏంటిది? ఒక గ్రూప్. అవునా? రైస్ అనేది ఒక గ్రూప్. నెక్స్ట్ అదే రైస్ ట్రేడర్స్ ఆయిల్ కూడా ఉంది. ఆయిల్ అనేది కూడా ఒక గ్రూప్ అవుతుంది. నాట్ ఓన్లీ కేటగిరీ, గ్రూప్ అవుతుంది. రైస్ అనేది గ్రూప్ అవుతుంది. అవునా? సో అందులో ఏది నీ బీపీటీనా, బాస్మతినా, నెంబర్స్ అనేవి కేటగిరీ అవుతాయి. అవునా? మరి స్టాక్ ఐటమ్ ఏది వస్తుందంటే కంపెనీస్ ఉంటాయి కదా. బాస్మతి కంపెనీ ఉంటుంది కదా. అవునా? అభిషేక్ బచ్చన్ కూడా ఇస్తుంది. కంపెనీస్ ఉంటాయి కదా, అవి స్టాక్ ఐటమ్ కింద వస్తాయి. బాస్మతి ఓకే. ఇప్పుడు గ్రూప్ రైస్, అందులో కేటగిరీ బాస్మతి అనగానే ఒకటే ఉంటుంది. బాస్మతిలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. బాస్మతిలో లో క్వాలిటీ ఉంటుంది, హై క్వాలిటీ ఉంటుంది. అప్పుడు బాస్మతి ఉంది, లేదంటే బాస్మతిలో ఇదిగో హై క్లాస్ మంచి రేట్ ఉన్నది, ఫలానా కంపెనీ నేమ్, ఆ కంపెనీ పెడతాం. అది స్టాక్ ఐటమ్. అంతే కదా. ఇప్పుడు నీకు రైస్ ట్రేడర్స్ అన్నప్పుడు నీ దగ్గర ఒకటే ఉండదు కదా. రైస్ కి సంబంధించిన ఏదైతే అన్ని రకాల కంపెనీస్ నీ దగ్గర ఉంటాయి. ఒక కంపెనీ వాడి యొక్క స్టాండర్డ్స్ స్థాయిలో ఉంటాయి, ఒక కంపెనీ స్టాండర్డ్స్ లో ఉంటాయి, ఒక కంపెనీ స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏంటంటే మధ్య తరహా, పెద్ద తరహా ఇలా చూస్తారు. అవునా? ఇప్పుడు నీ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి అనుకోండి, నువ్వు బాస్మతి తీసుకుంటావు.
బాస్మతిలో ఇంకా హై తీసుకుంటాం. ఓకే, నీకు బిర్యానీ చేసుకోవాలని తీసుకుంటావు బాస్మతి, మనీ తక్కువగా ఉంది, అంబు అంత హై ఎందుకని లోలో తీసుకుంటావు, లో తీసుకుంటావు. ఉంటుంది కదా, మీ అందరికీ తెలిసింది, అదేమి కొత్త విషయం కాదు, అందరికీ తెలిసింది. మరి కాకపోతే ఏంటంటే మన యొక్క టాలీ సాఫ్ట్వేర్లో దాన్ని ఒక ఏదైతే మనం అనుకున్నామో ఒక స్టాక్ గ్రూప్ అంటే ఏంటి, స్టాక్ ఐటమ్ అంటే ఏంటి, అలాగే కేటగిరీ అంటే ఏంటి అనేది, ఏ టైప్ ఆఫ్ కింద ఏది వస్తుందన్న ఒక కన్ఫ్యూజన్ అనేది మెంబర్స్కి ఉంది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ సింపుల్గా అనమాట. గ్రూప్ వచ్చేవాడికి అలా రైస్ వస్తుంది, కేటగిరీస్ బాస్మతియా, బీపీటీనా, నెంబర్సా, ఇలా రకాలు ఉంటాయి కదా, అవి వస్తాయి. కేటగిరీస్ కింద స్టాక్ ఐటమ్స్ కింద కంపెనీ వస్తుంది, ఇలా వస్తుంది. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ మెషూర్ బాస్మతి, ఓకే, గ్రూప్ రైస్ బాస్మతి, కంపెనీ నేమ్, స్టాక్ ఐటమ్ అవుతుంది, ఎన్ని బస్తాలు, ఎన్ని ప్యాకెట్స్, ఎన్ని బస్తాలు తీసుకున్నాం, యూనిట్స్లో టైప్ ఆఫ్ మోడింగ్లో వస్తుంది. జస్ట్ ఫర్ అదే అనమాట. అవునా, ఇప్పుడు ఇంతకుముందు మనం క్రియేషన్ చేసినప్పుడు ఇప్పుడు నర్సింగ్లో చూపించినప్పుడు కూడా ఇలా స్టాక్ గ్రూప్ చెప్పారు. ఇవన్నీ ఎక్కడ వేశారు, స్టాక్ ఐటమ్స్ ఏదైతే ఉందో ఫస్ట్ అన్నిటికంటే మెయిన్ యూనిట్స్ వస్తుంది. అవునా, ఫస్ట్ ఈవెన్ స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఫస్ట్ యూనిట్స్ ఆఫ్ మెషిన్లో సింపుల్ యూనిట్స్ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. యూనిట్స్ క్రియేషన్ చేసిన తర్వాత ఫస్ట్ వెంటనే స్టాక్ ఐటమ్కి రాము, ఏమొస్తాం, గ్రూప్కి వస్తాం. స్టాక్ గ్రూప్ రైస్ అని క్రియేషన్ చేస్తాం. అవునా, రైస్. నెక్స్ట్ కేటగిరీస్లోకి వేస్తాం. కేటగిరీస్లో ఏముంటాయి మనకి, బాస్మతి, పీపీటీ అన్నీ ఉంటాయి కదా, క్రియేషన్ చేసుకుంటాం. ఓకే, అదంతా అయిపోతుంది కదా. గ్రూప్ క్రియేషన్ చేస్తాం, కేటగిరీ క్రియేషన్ చేస్తాం. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ వస్తుంది. స్టాక్ ఐటమ్ వచ్చినప్పుడు మనకి సింగిల్ స్టాక్ ఐటమ్ ఉంటుంది కదా, సింగిల్ స్టాక్ ఐటమ్, నాట్ ఓన్లీ మల్టీలో కావాలి, సింగిల్ స్టాక్ ఐటమ్లో ఉన్నప్పుడు మనం అక్కడ నేమ్ వేస్తాం, అండర్లో వస్తుంది కదా, అండర్ ప్రైమరీ ఉంటుంది కదా, అండర్ కార్డ్ వస్తుంది. అక్కడ అండర్ కార్డ్ గ్రూప్ వస్తుంది, దాని కింద కేటగిరీ అని వస్తుంది. అప్పుడు ఏది పలానా ఐటమ్, నువ్వు స్టాక్ ఐటమ్ అన్నావు కదా, ఇది పలానా కంపెనీ నేమ్, అది స్టాక్ ఐటమ్ కింద పెట్టావు, ఈ కంపెనీ. ఓకే, దేంట్లో ఇది రైసా ఆయిలా, గ్రూప్ పెడతావు రైస్. ఓకే, రైస్లో ఏది కేటగిరీ, బాస్మతియా, బీపీటీయా, నెంబర్సా. అక్కడ కింద అండర్కి యూనిట్స్కి మధ్యలో కేటగిరీ అనేది ఇంకోటి వస్తుంది, అక్కడ కేటగిరీ సెలెక్ట్ చేస్తాం. యూనిట్స్ ఏమవుతుంది, ఇది కేజీసా లేకపోతే ప్యాకెట్సా, సెట్సా, సెలెక్షన్ చేస్తాం. ఎంటర్ సేవ్, అయిపోతుంది. ఇకపోతే నెక్స్ట్ ఓచర్లో జనరల్గానే వేసేస్తావు. ఓచర్లో నీకు గ్రూప్ ఐటమ్ ఏమి రావు, జస్ట్ నువ్వు వచ్చేవాటికి స్టాక్ ఐటమ్ వేసేస్తావు, వచ్చేస్తుంది. ఏంటి అంటే ఇది గ్రూప్ ఏంటి అనేది ఏంటంటే మనకి ఒక స్టాక్ ఐటమ్ ఏదైతే ఉందో ఇలా నెంబర్ ఆఫ్ ఏది ఒక ట్రేడర్స్ వాళ్ళు ఉన్నారు సార్, ట్రేడర్స్ వాళ్ళకి ఇది యూజ్ఫుల్ అవుతుంది, మిగతా వాళ్ళకి అంత ఉండదు. అవునా, తక్కువ కేటగిరీస్ పెద్దగా ఉండవు, తక్కువ చిన్న తరహా బిజినెస్ వాళ్ళకి ఇది అవసరం. బాగా పెద్ద తరహా, ఎందుకంటే మనకి మీ అందరికీ తెలుసు, ప్రతి ఊళ్ళో హోల్సేల్ షాప్స్ ఉంటాయి, కిరాణా హోల్సేల్ ఉంటాయి. అవునా, వాళ్ళకి టన్స్ లో ఉంటాయి రకాలు, వాళ్ళ దగ్గర అన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు ఏదో ఒక చిన్న రిటైల్ షాప్ వాడి దగ్గర అనుకో, వాడి దగ్గర కొన్ని రకాలే ఉంటాయి, ఎక్కువ రకాలే ఉండవు, కొన్ని రకాలే ఉంటాయి. సో వాడు యాడ్ చేసేస్తాం. అదే ఒక పెద్ద ఏదైతే ఉందో అది ఎంటైర్ మీ యొక్క కాన్స్టిట్యున్సీకి హోల్సేల్ షాప్ ఉంటుంది కిరాణా, వాడి దగ్గర అన్ని రకాలు ఉంటాయి. ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీ మొత్తానికి వాడే సప్లై చేస్తాడు చిల్లర సరుకులకి అన్ని. సో వాడి దగ్గర అన్ని రకాలు ఉంటాయి. అన్ని రకాలు ఉన్నప్పుడు ఇప్పుడు వాడి దగ్గర ఒక జస్ట్ మనం ఒక రైస్కే ఎంత మాట్లాడుకుంటే వాడి దగ్గర రైస్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, మళ్ళీ ఆయిల్లో టైప్స్ ఉంటాయి. ఆయిల్ గ్రూప్ అనుకుందాం, ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది, రిఫైండ్ ఆయిల్ ఉంటుంది. మళ్ళీ సన్ఫ్లవర్ ఆయిల్ కంపెనీస్ బ్రాండ్స్ ఉంటాయి, రిఫైండ్ ఆయిల్లో బ్రాండ్స్ ఉంటాయి, గ్రౌండ్ నట్ ఆయిల్లో బ్రాండ్స్ ఉంటాయి. మరి అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇకపోతే గోధుమ పిండి లేదంటే రవ్వ, ఇవన్నీ చూసుకుంటే రకరకాలు ఉన్నాయి. వీటన్నిటిని చేయాలి కదా. సో జస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఈ స్టాక్ ఐటమ్ దగ్గరే డివైడింగ్ చేసేస్తాం. నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఒక సేల్స్ ఇన్వాయిస్ ఇవన్నీ ప్రింట్ తీసినప్పుడు అది చూపించేస్తుంది మనకి. ఓచరింగ్ లో డిస్ప్లే అయిపోయినా మనం ఏదైతే ఇక్కడ స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేసేటప్పుడు పలానా గ్రూపు పలానా కేటగిరీ అనే ఐటమ్ ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్ గా చూస్తుంది, ఓకే ఈ ఐటమ్ ఇదిగో ఈ గ్రూప్ లోది అని ప్రింట్అవుట్ చూపించేస్తుంది. జస్ట్ ఆఫ్ ఆల్ ఆ కన్ఫర్మేషన్ కోసం, అంటే ఓకే రైస్ సేల్ రైస్ బస్తాలు ఇన్ని వెళ్ళి అనుకుంటాం, ఓవరాల్ గా ఇన్ని బస్తాలు వెళ్ళి అనుకుంటాం. ఓకే రైస్ ఒక 1000 బస్తాలు కొన్నావు, 1000 బస్తాలు ఏది ఒక మెయిన్ ట్రేడర్ షాప్ వాడు ఉన్నాడు, 1000 బస్తాలు కొన్నాడు, వాడు ఓవరాల్ గా
ఒక 600 బస్తాలు అమ్మేశాడు. 600 బస్తాలు అమ్మేసినప్పుడు ఈ 600 బస్తాలు ఏంటి, ఏది వెళ్ళింది, రైస్ లో ఏది వెళ్ళింది, బాస్మతి వెళ్ళిందా, బీపీటీ వెళ్ళిందా, నెంబర్స్ వెళ్ళినాయా, లేదంటే స్టోర్ బి వెళ్ళిందా, ఏది వెళ్ళింది, ఏది ఎంత రేట్, అంతే కదా. బాస్మతి ఒక రేట్ ఉంటుంది, బీపీటీ ఇంకో రేట్ ఉంటుంది, అన్నిటికంటే హై కాస్ట్ బాస్మతి. ఇలా మళ్ళీ వాడికి బాస్మతి మీద వచ్చే లాభం తక్కువ ఉండొచ్చు, బీపీటీ మీద వచ్చే లాభం ఎక్కువ ఉండొచ్చు, ఇలా ఉంటుంది కదా. సో వీటన్నిటిని ఏంటంటే ఆటోమేటిక్ గా టాలీ సాఫ్ట్వేర్ క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. బట్ నువ్వేంటంటే డిఫరెన్స్ చేస్తున్నావు. ఓకే, ఇదిగో బాస్మతి మీద ఇన్ని బస్తాలు అమ్మాము, ఇంత లాభం వచ్చింది. అలాగే బీపీటీ మీద ఇన్ని బస్తాలు ఈ బ్రాండ్ అమ్మాము, ఇగో ఈ కంపెనీ ఇన్ని బస్తాలు వెళ్ళినాయి, ఈ కంపెనీ ఇన్ని బస్తాలు వెళ్ళినాయి, డీటెయిల్ లెక్క వచ్చేస్తుంది. మనం ఈ స్టాక్ గ్రూప్ కేటగిరీ యూజ్ చేయకుండా కూడా చేసాం. ఏంటి ఓవరాల్ లెక్క జస్ట్ ఇదిగో ఇన్ని బస్తాలు అమ్మాం, ఇగో ఈ కంపెనీ ఇన్ని, అంతేకాని అది రైసా ఇలా క్లియర్నెస్ అనేది ఉండదు. సో ఈ జస్ట్ ఫార్ ఈ స్టాక్ గ్రూప్స్ కానీ స్టాక్ కేటగిరీస్ కానీ మనకి ఆ కంఫర్టబిలిటీ కోసం యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, అది. సో నెక్స్ట్ వన్ వచ్చేవాడికి మనకి ఇంకా చూస్తే ఇక్కడ కాపీ అలొకేషన్ డీటెయిల్స్ ఉంది. సో ఈ కాపీ అలొకేషన్ డీటెయిల్స్ వచ్చేవాడికి మనకి మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఫ్రమ్ స్టాక్ ఐటమ్ టు మాస్టర్ టైప్, ఇవన్నీ కూడా. సో ట్రేడర్స్ కి షాప్ వాళ్ళకి యూజ్ అవుతుంది, అది పెద్దగా యూజింగ్ ఉండదు. వాయిస్ అందరికి క్లియర్ గా ఉందా? వాయిస్ అందరికి క్లియర్ గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్. సో ఓకే, మీకు ఇక్కడ జనరల్ గా గేట్ వే ఆఫ్ టాలీలో చూస్తే కనుక ఈ మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, యూటిలిటీస్, రిపోర్ట్స్, ఈ 4 మెయిన్ గేట్ వే ఆఫ్ టాలీలో డిపెండ్. మాస్టర్స్ తెలుసు, మాస్టర్స్ అకౌంట్స్ ఇన్ఫో ఉంటుంది, ఇన్వెంటరీ ఇన్ఫో ఉంటుంది. నాన్ అకౌంట్స్ ఇన్ఫోలో ఏముంటాయి, ఇన్వెంటరీ ఇన్ఫోలో ఏముంటాయో తెలుసు. ఇన్వెంటరీ ఇన్ఫోలో మనకి ఇంకా అడిషనల్ గా మనకి కనపడింది గోడౌన్స్ కనపడదు, గోడౌన్స్ యాక్టివేషన్ చేసుకుంటే గోడౌన్స్ వస్తుంది మన. నెక్స్ట్ అలాగే ట్రాన్సాక్షన్స్ లో 2 ఉంటాయి, అకౌంటింగ్ వచ్చేసి ఇన్వెంటరీ వచ్చేసి. నేను చెప్పాను ఇన్వెంటరీ వచ్చేసి అంటే ఏముండదు, ఇన్వెంటరీ వచ్చేసి స్టాక్ జర్నల్, ఇన్వెంటరీ వచ్చేలో అది ఒక్కటే ఉంటుంది, స్టాక్ జర్నల్. నెక్స్ట్ మీకు ఇంకోటి ఫిజికల్ స్టాక్ ఇవన్నీ కనపాలా, అవి సెట్టింగ్స్ చేసుకుంటే అది యాక్సెస్ ఇస్తారు. అది కూడా దీంట్లోనే కలిపి వస్తుంది, ఎక్స్ట్రా అవుతుంది ఉండదు. కాకపోతే దీంట్లోనే ఫిజికల్ స్టాక్ పరంగా ఒక డిఫరెన్స్ ఇస్తుంది. దీని ద్వారా మనం ఏదైతే ఒక స్టాక్ గ్రూప్ ఎలాగైతే యూజ్ చేసుకుంటాం జస్ట్ ఆ పర్పస్ కింద, అవసరాన్ని బట్టి తప్ప అది ఉండదు. మెయిన్ ఏదైతే ఉందో మనం చేసేటువంటి ఇప్పటివరకు మనం చేసినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో అది మెయిన్ అనమాట. ఆ ప్రొసీజర్ ఎటువంటి చేంజెస్ ఉండో, అందులో ఎటువంటి మిస్టేక్స్ లేవు మీరు చేసేటువంటి ప్రొసీజర్ లో. ఈ జస్ట్ మిగతా ఏంటంటే అడిషనల్ ఆప్షన్స్ కి పలానా వాళ్ళకి ఇదిగో వాళ్ళది ట్రేడర్ షాప్ కాబట్టి వాళ్ళకి గ్రూప్స్ అవసరం, స్టాక్ గ్రూప్స్ కేటగిరీస్ అవసరం. చిన్న తరహా బిజినెస్ వాడికి కదా అవసరం లేదు కదా, వాడి దగ్గర ఉండే 2 ఐటమ్స్ కి గ్రూప్స్ కేటగిరీస్ అవసరం చేసేస్తాం ఆ టైప్ ఆఫ్ మోడ్లో అలా అన్నమాట. కొన్ని బిజినెస్ ఉంటాయి అసలు ఇన్వెంటరీ అవసరం లేదు, అకౌంటింగ్ వచ్చేస్తేనే కంప్లీట్ అయిపోతుంది. ఇలా డిఫరెన్స్ మీరు చేసేటువంటి ప్రొసీజర్ ఏదైతుందో అది మెయిన్. వాళ్ళు అన్నట్టు అడిషనల్ సెట్టింగ్స్, అడిషనల్ ఇంకా ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేసుకోవచ్చు. అవి మీకు వీలుగా ఇండివిజువల్ గా సబ్జెక్ట్ నేర్చుకున్నా కూడా అది వస్తుంది. ఓకే, ఏంటంటే మీరు మెయిన్ పార్ట్ నేర్చుకున్నారు కాబట్టి ఈవెన్ మీరు నెట్ లో సెర్చ్ చేసినా కానీ వారు చెప్పేది మీకు అర్థం అవుతుంది, ఎందుకంటే మీకు మెయిన్ వచ్చు కాబట్టి. మీకు మెయిన్ సబ్జెక్ట్ రానప్పుడు వాడు కొత్త చెప్తున్నప్పుడు మీకేం అర్థం అవుతుంది. సో ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ట్రాన్సాక్షన్స్ అంటే తెలుసు, ఇకపోతే యూటిలిటీస్ ఇందులో ఒకటే కొత్తగా ఉంది. యూటిలిటీస్ ఇంపోర్ట్ డేటా మీ అందరికీ తెలుసు. ఇంపోర్ట్ డేటా అంటే ఏదైతే ఉందో వేరే డేటా, అది మాస్టర్స్ దా వచ్చేస్తా బ్యాంక్ తాలూకు డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేయొచ్చు. బట్ అది ఇంకొకటి మీరు ఇక్కడ చూస్తే ఓన్లీ టాలీ XML ఫార్మేట్ అని ఉంటుంది, అవునా? లైక్ మనం ఏం చేస్తామంటే వర్డ్ అయినా ఎక్సెల్ అయినా ఏం చేస్తామంటే వేరే ఫైల్లో ఉన్న డేటా దీంట్లో కావాలన్నప్పుడు కాపీ పేస్ట్ అని కొడతాం, వచ్చేస్తాయి, అవునా? అంతే కదా, మీకు 2 ఫైల్స్ ఉన్నాయి, వర్డ్ ఫైల్స్ 2 ఉన్నాయి, అందులో డేటా ఉంది, ఇందులో డేటా ఉంది. నాకు ఈ 2 డేటాలు కలిపి చేసి మళ్ళీ సేవ్ యాజ్ అంటే 2 ఫైల్స్ అలాగే ఉంటాయి, ఈ 2 కలిపి ఇంకొక ఫైల్ వస్తుంది, అవునా? మరి టాలీ
టాలీ దీన్ని జనరల్ గా క్లోజ్ చేయాలంటేనే దీనికి ఇంకో ప్రొసీజర్ ఉంది, షార్ట్ కట్ కీ ఉంది. మరి దీనికి కూడా ఉంటుంది కదా, ఎందుకంటే ఇది ఒక బిజినెస్ తాలూకు సంబంధించింది. ఊరిని కాపీ పేస్ట్ కట్ అంటే కుదరదు. దానికి ఒక ఫార్మాట్ ఉంది. ఇక్కడ అంటాం XML ఫైల్ అంటాం. XML ఫైల్ ఉంటుంది. ఇది ఏది డేటా ఇంపోర్ట్ చేసుకోవడానికి. వాడు ఇంకోటి అడుగుతాడు, టాలీని వెబ్ బ్రౌజర్లో వెబ్ లో ఏ టైప్ ఆఫ్ మోడ్ లో సేవింగ్ ఇస్తుంది అని అంటారు. ఏది మన టాలీని ఇంటర్నెట్ ఆన్లైన్ పరంగా ఏది ఒరిజినల్ వర్షన్ అయినప్పుడు ఆన్లైన్ పరంగా ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ ఇవ్వచ్చు, సేవ్ చేయొచ్చు అని అంటారు. అప్పుడు అది ఏ ఫార్మేట్ ఇస్తుందంటే HTML ఫార్మేట్ లో ఇస్తుంది. గుర్తుపెట్టుకున్నారు, XML వేరు, XML ఉంటుంది, HTML ఉంటుంది. XML ఎప్పుడు ఇంపోర్ట్ డేటాలో మాత్రం వస్తుంది, XML ఫైల్ వస్తుంది. అది టాలీ సాఫ్ట్వేర్ సేవింగ్ వచ్చేవాడికి HTML వస్తుంది, ఏది వెబ్ సిరీస్ లో. ఓకే, అది ఇవన్నీ కూడా ఒక డేటా ఏదైతే ఉందో అది మాస్టర్స్ కి సంబంధించింది కానీ ఓచెస్ కి సంబంధించింది కానీ బ్యాంక్ డీటెయిల్స్. మాస్టర్స్ అంటే ఏమొస్తుంది, అకౌంట్స్ ఇన్ఫో అన్ని లెడ్జర్స్ వస్తాయి. ఓచెస్ అంటే ట్రాన్సాక్షన్స్, ఇవి మీకు ఐడియా తెలుస్తుంది కాబట్టి అది. నెక్స్ట్ ఇకపోతే బ్యాంకింగ్, సేమ్. ఈ బ్యాంకింగ్ వచ్చేపాటికి మనం ఏదైతే ఇప్పటివరకు పూర్తిగా క్యాష్ అండ్ బ్యాంక్ ఆపరేషన్స్ వచ్చేవాడికి జస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే అకౌంట్ లో బ్యాంక్ అని పెట్టేసి HDFC అంటే HDFC, ఆంధ్ర బ్యాంక్ అని పెట్టేస్తున్నాం. అంతేగాని ఆ బ్యాంక్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, లేదు చెక్ వచ్చిందంటే ఆ చెక్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ లేదు. అవన్నీ కూడా దీంట్లో ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు చేసినవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. మీరు బ్యాంక్ చేశారంటే మీరు తర్వాత, నేను ఎందుకే అన్నాను, మీరు తర్వాత అది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, మోడిఫికేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అని కూడా చెప్పాను. మీకు ఎప్పుడైతే మీరు బ్యాంక్ అని పెట్టినప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఒక స్లిప్ కోడ్ వస్తుంది. ఆ స్లిప్ రావాలా వద్దు అనేది కూడా పెట్టుకోవచ్చు సెట్టింగ్. నాకు అది అవసరం లేదని కూడా పెట్టుకోవచ్చు. నాకు పద్దాడ పెట్టాల్సి వస్తుంది, నేను పెట్టను, నేను తర్వాత అప్డేట్ చేసుకున్నప్పుడు అది ఆ సెట్టింగ్ ఉంటుంది, చేసుకోవచ్చు. సో అలా టైప్ ఆఫ్ చెక్ ప్రింటింగ్, చెక్ రిజిస్ట్రేషన్, బ్యాంక్ రీకన్సల్టేషన్, డిపాజిట్ స్లిప్, పేమెంట్ అడ్వాన్స్, పోస్ట్ డేట్ సమ్, ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. మనకి ఏదైతే మీకు ఇంతవరకు బ్యాంక్ జస్ట్ బ్యాంక్ నేమే పెడుతున్నాము, డీటెయిల్స్ ఏమి ఉండట్లేదు, అసలు బ్యాంక్ అనే వాడికి బోల్డ్ ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అనమాట, యూటిలిటీస్. ఓకే, ఇకపోతే రిపోర్ట్స్. ఇంతకు ముందు ప్రీవియస్ గానే మనకి ఒక క్వశ్చన్ వచ్చింది, ఏది ఇందాక మాక్ టెస్ట్ లో. ఇందులో నాన్ వచ్చే టైప్ ఏది, వచ్చే టైప్ కాదు ఏది అన్నారు. పేమెంట్ ఇచ్చాడు, కాంట్రా ఇచ్చాడు, ఇది రిసిప్ట్ ఇచ్చాడు, రేషియో అనాలిసిస్ ఇచ్చాడు. రేషియో అనాలిసిస్ వచ్చే టైప్ కాదు. రేషియో అనాలిసిస్ రిపోర్ట్. రిపోర్ట్ లో ఏముంటాయి, బ్యాలెన్స్ షీట్ ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది, స్టాక్ సమ్మరీ ఉంది, రేషియో అనాలిసిస్ ఉంది. నెక్స్ట్ డిస్ప్లే. డిస్ప్లేలో టైప్స్ ఉంటాయి అనుకోండి. సో ఈ టైప్ ఆఫ్ అన్నమాట. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ లో ఏం ప్రొడ్యూస్ అవుతాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అవునా. ఇక్కడ ఇది స్టాక్ సమ్మరీ, రేషియో అనాలిసిస్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ రేషియో అనాలిసిస్ ఒక కంపెనీకి సంబంధించి ఏదైతే ఉందో మొత్తం రేషియోస్. మన ప్రాబ్లం ఏం చేయలేదు కాబట్టి అది రాలేదు. బట్ కాకపోతే ఏ ఉంటాయి అనేది మొత్తం డిఫరెన్స్ ప్రీవియస్ గా మీరు ఒకసారి అన్ని చూసారు కదా. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అందరికీ తెలిసిందే. మనకి ఏది బ్యాలెన్స్ షీట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది కదా, అది క్లియర్ గా చూపిస్తుంది. అదే ఎసెట్స్ ఎటువైపు ఇవన్నీ ఏంటి మొత్తం అనేది కూడా క్లియర్ గా చూపిస్తుంది. ఇకపోతే స్టాక్ సమ్మరీ అందరికీ తెలిసింది, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది స్టాక్ సమ్మరీలో ఉంటుందని చెప్పాను. నెక్స్ట్ ఇకపోతే డిస్ప్లేలో సమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ డిస్ప్లేలో ఉన్నటువంటి ఆప్షన్స్ మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు. డిస్ప్లేలో ఫస్ట్ ఆప్షన్ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ట్రయల్ బ్యాలెన్స్. ఈ ట్రయల్ బ్యాలెన్స్ గురించి సమ్ మెంబర్స్ కి తెలుసు, సమ్ మెంబర్స్ కి తెలియదు. ఐ మీన్ నాన్ కామర్స్ వాళ్ళకి ఐడియా ఉండదు. కామర్స్ వాళ్ళకి ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి అనేది ఐడియా ఉంటుంది. ఈవెన్ కొంతమందికి ఐడియా ఉన్నా లేకపోయినా ఓవరాల్ గా ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ ఏంటి చూసుకుంటే కనుక, ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రతి అకౌంటింగ్ బుక్స్ కి ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ కి ఏదైతే ఉందో దానికి అకౌంటింగ్ లో ట్రయల్ బ్యాలెన్స్ అనేది వేస్తారు. ఇక్కడ కొన్ని ఉంటాయి. ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఇప్పుడు ఒక కంపెనీకి బ్యాలెన్స్ షీట్ అనేది ఏ టైప్ ఆఫ్ లో ఇంపార్టెంటో, ఈవెన్ ట్రయల్ బ్యాలెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ట్రయల్ బ్యాలెన్స్ అనేది కంపల్సరీ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వాడు సమ్ అడుగుతాడు, ఈవెన్ ఇంకా మిమ్మల్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కానీ డఫ్గా అడగాలనుకున్నప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. మీకు చాలా మందికి ఈవెన్ బ్యాలెన్స్ షీట్ కి అండ్ ట్రయల్ బ్యాలెన్స్ కి డిఫరెన్సెస్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, ట్రయల్ బ్యాలెన్స్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇవి చూద్దాం. ఈ బ్యాలెన్స్ షీట్ కి అండ్ ట్రయల్ బ్యాలెన్సెస్ కి ఏంటి అంటే జనరల్ గా సింపుల్ గా చెప్పాలనుకున్నప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ ఇస్ స్టేట్మెంట్ షోయింగ్ ద బ్యాలెన్సెస్ ఆఫ్
టోటల్ ఆఫ్ డెబిట్స్ అండ్ క్రెడిట్స్ ఆల్ ఆఫ్ ద అమౌంట్స్ ఇన్ ది లెడ్జర్. అంటే ఒక ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఏమొస్తుందంటే ఒక మన ఓవరాల్ బిజినెస్ తాలూకు ఒక స్టేట్మెంట్ అనమాట. మొత్తం జస్ట్ అంటే మనం ఆ ప్రాబ్లమ్ని కంప్లీట్ పూర్తిగా ఒక ప్రొసీజర్ పరంగా కాకుండా కానీ జస్ట్ ఓవరాల్గా అంచనా వేసి చెప్పేసేయచ్చు, ట్రయల్ బ్యాలెన్స్ అనేది చేసేయచ్చు వస్తుంది. సో ఏంటంటే అది క్రెడిట్ టు డెబిట్ ఏంటి, ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఏంటంటే క్రెడిట్ డెబిట్ ఆ టైప్ ఆఫ్ పర్పస్ లో ఉంటుంది. మీకు ఇక్కడ జస్ట్ లేదు కానీ చూస్తే ఇదిగోండి ఇక్కడ పర్టికులర్స్ లో ఇక్కడ ఐటమ్స్ వస్తాయి. ఇక్కడ డెబిట్ పక్కన ఉంది కదా, డెబిట్ క్రెడిట్ ప్రతిదీ జస్ట్ ఒక పాయింట్ డెబిట్ క్రెడిట్ టైప్ ఆఫ్ మోడింగ్ లో మొత్తం మనకి డిస్ప్లే అనేది ఇస్తుంది. అది లైక్ జస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసారా, జస్ట్ డెబిట్ క్రెడిట్ ఏది డెబిట్ అవుతుంది, ఏది క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్ ఏమేమి ఉంటాయి, అండ్ అలాగే ఫిక్స్డ్ అసెట్స్ అందులో ఏమి ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్ మొత్తం వస్తుంది లిస్ట్. మొత్తం ఫిక్స్డ్ అసెట్స్ డెబిట్ వెళ్తాయి, క్రెడిట్ వెళ్తాయి, ప్రతిదీ ఒక టైప్ ఆఫ్ మోడింగ్ అనేది తీసుకుంది. ఇక్కడ చూస్తే డెబిట్ లో ఎంత వాల్యూ ఉంటుందో క్రెడిట్ లో కూడా అంతే వాల్యూ ఉంటుంది. అవునా? సో ఒక ట్రయల్ బ్యాలెన్స్ ఇలా అంటే జనరేట్ ఏంటంటే ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఏం జనరేట్ చేస్తుంది, అండ్ అలాగే టాలీ ఎడ్యుకేషన్ ఏం జనరేట్ చేస్తుంది అంటే ఇక్కడ చూస్తే కనుక మీకు ట్రయల్ బ్యాలెన్స్ కి అండ్ అలాగే బ్యాలెన్స్ షీట్ కి డిఫరెన్సెస్ మెయిన్ పాయింట్స్ ఎక్కడ వస్తుంది అంటే ట్రయల్ బ్యాలెన్స్ కి అండ్ అలాగే బ్యాలెన్స్ షీట్ కి. నరసింహులు నువ్వు కొంచెం ఐ నో ద సబ్జెక్ట్ బట్ కాదు కన్ఫ్యూజన్ అవుతారు నువ్వు చెప్పేది నేను చెప్పేది. సో ఇక్కడ చూస్తే ట్రయల్ బ్యాలెన్స్ కి బ్యాలెన్స్ షీట్ కి డిఫరెన్సెస్ ఎక్కడ వస్తుందంటే ఒకటి ట్రయల్ బ్యాలెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ అంటే ఏంటి, దానికి దీనికి మీనింగ్ ఏంటంటే చూద్దాం. మీనింగ్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ వచ్చేవాడికి స్టేట్మెంట్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ షోయింగ్ ద డెబిట్ అండ్ క్రెడిట్, ఏదైతే ఒక స్టేట్మెంట్ షోయింగ్ ద డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆఫ్ ద అకౌంట్స్ ఈస్ కాల్డ్ ఏ ట్రయల్ బ్యాలెన్స్ అన్న. అంటే ఒక డెబిట్ క్రెడిట్ వస్తుంది. మరి బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటంటే స్టేట్మెంట్ షోయింగ్ ద ఫైనాన్షియల్ పొజిషన్, ఒక ఫైనాన్షియల్ పొజిషన్ తాలూకు స్టేట్మెంట్ ఇస్తుంది. ద బిజినెస్ ఆన్ ది పర్టికులర్ డేట్ కాల్డ్ ఈజ్ బ్యాలెన్స్ షీట్. ఒక పర్టికులర్ డేట్ నుంచి ఒక పర్టికులర్ డేట్ పరంగా ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ని బ్యాలెన్స్ షీట్ అని చెప్తుంది. మీనింగ్ దానికి దేనికి జస్ట్ మీనింగ్. ఇకపోతే అంటే దీని డిఫరెన్సెస్ ఎలా వస్తుంది ఏంటని, ఇకపోతే టైమింగ్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఎనీ టైం ఎప్పుడైనా క్రియేషన్ చేయొచ్చు. ట్రయల్ బ్యాలెన్స్ అనేది అంటే ఒక కంపెనీ మనకి ఏదైతే స్టార్ట్ అవుతుందో లేదంటే పర్చేజ్ ప్లేస్ జరుగుతున్నప్పుడు అది ట్రయల్ బ్యాలెన్స్ స్టార్టింగ్ లో అయినా వేసుకోవచ్చు, ఎండింగ్ లో అయినా వేసి ఎక్కడైనా వేసి ఎప్పుడైనా వేసేసుకోవచ్చు. ట్రయల్ బ్యాలెన్స్ క్రియేషన్ చేయొచ్చు, అవుతుంది కూడా. బ్యాలెన్స్ షీట్ అలా కుదరదు. బ్యాలెన్స్ షీట్ ఏంటంటే క్రియేట్ ఓన్లీ ఆన్ పర్టికులర్ డేట్, అంటే పలానా డేట్ రోజు ట్రాన్సాక్షన్ జరిగింది, పలానా డేట్ అనేది ఉంది, పలానా డేట్ రోజు ఇది జరిగింది అన్నది ఉంటేనే బ్యాలెన్స్ షీట్ అనేది వస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్ కి అలా పని లేదు. పలానా ఓకే ఇది కొన్నాం, ఇదిగో పలానా కొన్నాం, అసెట్స్ కొన్నాం, ఇగో క్యాపిటల్ అమౌంట్ ఎంత, జస్ట్ ఒక ప్రాపర్ పైన మనం ఏదైతే ఉందో జనరల్ గా ముందు ఏదైనా ఒక ఊహాగానం వేస్తాం, ముందు అంచనా వేస్తాం కదా. ఒక అంచనా వేసుకున్నప్పుడు ఇదిగో ఒక బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఇదిగో పలానా ఇక్కడ ఉంది, పలానా ల్యాండ్ ఎలా కొన్నప్పుడు ఇక్కడ ఇన్ని స్క్వేర్స్ లో బిల్డింగ్ వేసి ఇక్కడ వేసి అంటే ఒక ప్లానింగ్ అనేది వేసుకుంటాం మనం. ఆ ప్లానింగ్ టైప్ ఆఫ్ మోడింగ్ లో ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ గా ఉన్నప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనమాట. అవునా? ఊహాగానాలతో మనం వేసుకోవచ్చు, ఓకే. బట్ ప్రాక్టికల్ గా వచ్చేవాడికి ఏంటంటే బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. అంటే నువ్వు పర్టికులర్ గా పలానా డేట్ ఇది కొన్నాను అన్న ఉంటేనే బ్యాలెన్స్ షీట్ క్రియేషన్ చేయడానికి కుదురుతుంది. నువ్వు ట్రయల్ బ్యాలెన్స్ చెప్పొచ్చు, ఇదిగో నేను కమ్యూనికేషన్ చేసిన తర్వాత ఇదిగో ఈ కొంటాను అన్నప్పుడు దాన్ని బట్టి వేసేసేయచ్చు, దాన్ని బట్టి ట్రయల్ బ్యాలెన్స్ చెప్పేయచ్చు. ఇదిగో
నువ్వు ఇలా ఇన్ని కొన్ని ఇది పలానాది కొని పలానాది అమ్మితే లేదంటే పలానా ఇది వస్తుంది అంటే ట్రయల్ బ్యాలెన్స్ వస్తుంది. నీ నోటి ప్రకారం నోటి మాట ప్రకారం చేసేస్తే వస్తుంది, చేసుకోవచ్చు ట్రయల్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ షీట్ అలా కుదరదు. ట్రాన్సాక్షన్ జరిగితేనే ఏ డేట్ జరిగింది, ఏం కొన్నావు అనేది డీటెయిల్ గా ఉన్నప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రొడ్యూస్ చేయడానికి. ఓకే, దీనికి పోతే ఇక వీటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఎలా ఉంటాయి అంటే వీటి ఆబ్జెక్టివ్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది క్లియర్ గా మనం చెప్పుకున్నట్టయితే ట్రయల్ బ్యాలెన్స్ వచ్చేవాడికి అర్థమెటికల్ అకౌంటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కామర్స్ వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. సో ఓకే, సింపుల్ గా అందరికి అర్థమయ్యేటప్పుడు తీసుకున్నాం అనుకుంటే ఒక ఇందాడ మనం అనుకోవాలా వీటి ఆబ్జెక్టివ్స్ అంటే ఇందాడ ఏదైతే చెప్పానో అదే వస్తుంది. అంటే ఒక అథమెటికల్ గా అకౌంటింగ్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా దీంట్లో ట్రయల్ బ్యాలెన్స్ టైప్ ఆఫ్ లో చేయొచ్చు. ప్రిపేర్డ్ అంటే ఒక అథమెటిక్ గా మనం అనుకున్న దాన్ని బట్టి మనం చేయాలనుకున్నది ఏంటి అనేది చూసుకుని చెప్పేసుకుని ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయొచ్చు. వస్తుంది అంటే అప్పుడు మన వల్ల చెప్పి అంటే నాకు ఇది కొంటాను అని ముందుగానే చెప్పి చేసి ప్రిపేర్ చేసిన దాని ప్రకారం అంటే మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం కదా, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి అంటే ఒక నీ యొక్క అకౌంటింగ్ పొజిషన్ ఏంటి అనేది చెప్తుందండి. ఒక అకౌంటింగ్ పర్పస్ అంటే లాభమా నష్టమా అనేది జస్ట్ అలా చెప్తుంది. కానీ బ్యాలెన్స్ షీట్ ఏంటంటే ఒక పొజిషన్ చెప్పేస్తుంది, నీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని చెప్పేస్తుంది. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ భాగంగా ఏంటి, నువ్వు పలానా ఇదిగో నేను పలానా కొంటాను, పలానా ఈ అమ్ముతాను ఎంత అని చెప్పుకున్నావు, ఓకే రైట్ బాగానే ఉంది. కానీ నీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని పర్ఫెక్షన్ చెప్పలేదు ట్రయల్ బ్యాలెన్స్. కానీ బ్యాలెన్స్ షీట్ ఖచ్చితంగా నీ బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ చెప్తుంది. ఇది దాని యొక్క ఆబ్జెక్టివ్స్ వస్తుంది. నెక్స్ట్ పోతే మనకి ఇంకా దీనికి దానికి పెద్దగా ఏముంటుందంటే నెసెసిటీ అంటే ఐ మీన్ కంపల్సరీ ట్రయల్ బ్యాలెన్స్ కంపల్సరీ అంటే రూల్స్ ఉంటాయి కదా. కొన్ని మనం ఒక కంపెనీ చేసినప్పుడు ఇది చేయాలా, కంపెనీ అని కాదు ఏదైనా పలానా పని చేస్తున్నప్పుడు ఇది కంపల్సరీ చేయాలా, ఇది తినాలా. క్లియర్ గా చెప్పాలనుకుంటే ఇంకా మనం భోజనం చేస్తున్నప్పుడు పెరుగన్నం కంపల్సరీ వేసుకోవాలా అవసరం లేదా, కూరన్న కంపల్సరీ తినాలా, ఓన్లీ పెరుగన్నం తింటే చాలు, జస్ట్ ఇలా క్యాజువల్ ఉంటాయి కదా. సో అలా ఒక నెసెసిటీ అనేది చూసుకున్నట్లయితే ఇది ఒక కంపెనీకి వీటి యొక్క నెసెసిటీ ఎంతవరకు ఉంది, ఈ ట్రయల్ బ్యాలెన్స్ షీట్ యొక్క నెసెసిటీ ఎంతవరకు ఉంది అనేది చూసుకున్నట్టయితే ట్రయల్ బ్యాలెన్స్ నాట్ కంపల్సరీ. ట్రయల్ బ్యాలెన్స్ మీరు కంపల్సరీ ప్రిపేర్ చేయాలని రూల్ ఏం లేదు. బట్ కానీ బ్యాలెన్స్ షీట్ మటుకు కంపల్సరీ చేయాలి. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ ఇన్ ఎసెన్షియల్. ఎందుకంటే ఫర్ ద కంపెనీ ఫర్ బ్యాలెన్స్ షీట్ టు ప్రిపేర్ ద యాజ్ పర్ కంపెనీ యాక్ట్ 2013 కంపెనీ యాక్ట్ ప్రకారం ఏ కంపెనీ అయినా సరే కంపల్సరీ బ్యాలెన్స్ షీట్ ని ప్రొడ్యూస్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్ ని ప్రిపేర్ చేయకపోయినా గవర్నమెంట్ ఏమనుకోదు, పట్టించుకోదు. బట్ కాకపోతే ఏ కంపెనీ అయినా సరే కంపెనీస్ యాక్ట్ అనేది ఉంటుంది 2013 యాక్ట్ ప్రకారం ప్రతి కంపెనీ బ్యాలెన్స్ షీట్ అనేది కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాలి. సో దీన్ని బట్టి ఏంటప్పుడు నెసెసిటీ కంపల్సరీ. ట్రయల్ బ్యాలెన్స్ అనేది మన చాయిస్, బట్ బ్యాలెన్స్ షీట్ అనేది కంపల్సరీ, అది గవర్నమెంట్ రూల్, కంపల్సరీ చేయాల్సింది. కంపల్సరీ ఏ కంపెనీ అయినా సరే బ్యాలెన్స్ షీట్ ని ప్రొడ్యూస్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడిగినప్పుడు చూపించాల్సింది అదనమాట. సో అది నెసెసిటీ అనేది. ఇకపోతే మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే కనుక ఓవరాల్ గా ఇంకొంటుంది ఇందులో అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ఎఫెక్ట్ అని టైప్ ఆఫ్ చిన్న చిన్నవి అన్నమాట. ఒక బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ నెట్ ప్రాఫిట్ అదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేవాడికి ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ లో వచ్చేవాడికి ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నెట్ ప్రాఫిట్ అండ్ నెట్ లాస్ ఇట్స్ నాట్ అవైలబుల్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్. ఇక్కడ మనకి ట్రయల్ బ్యాలెన్స్ చూపిస్తుంది, ఇందులో ప్రాఫిట్ ఎంత నెట్ ఎంత అనేది మనకు కనబడుతుందా, లేదు కదా. డెబిట్ ఎంత ఉందో క్రెడిట్ అంతే ఉంది. మరి బ్యాలెన్స్ షీట్ లో అలా కుదురుతుందా? బ్యాలెన్స్ షీట్ ఏం చూపిస్తుంది, బ్యాలెన్స్ షీట్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నెట్ ప్రాఫిట్ అండ్ అవైలబుల్. బ్యాలెన్స్ షీట్ లో నెట్ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది క్లియర్ గా చూపిస్తుంది. అసెట్స్ అన్ని లయబిలిటీస్ అన్ని ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ప్రతిదీ ఒక క్లియర్నెస్ అబౌటింగ్ అనేది ఉంటుంది. సో అదనమాట. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఇంకా ఇందులో చాలా ఉంటాయి డిఫరెన్సెస్. చాలా మంది కొన్ని ఎక్కువగా చెప్తారు, టైం కూడా చాలా తక్కువగా ఉంది, రెడ్యూసింగ్ అవుతుంది. సో మీరు మనకి ఈరోజు టైమింగ్ ఎక్స్ప్లెనేషన్ సరిపోదు కాబట్టి అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్నూన్ క్లాస్ ఉంది.
ఆఫ్టర్నూన్ క్లాస్ ఉంది 2:30కి. అందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్నూన్ 2:30కి క్లాస్ అనేది ఉంటుంది. సో అందరూ 2:30కి సేమ్ క్లారీ లాగిన్ ఐడికి సేమ్ లాగిన్ అవును అందరూ కూడా. సో ఓకే, అది గుర్తుపెట్టుకోండి, టైం రెడ్యూస్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇది ముగించేసుకుందాం. 4 minutes ఉంది కరెక్ట్. ఇకపోతే ఇక్కడ వచ్చేవాడికి బ్యాలెన్స్ షీట్ కి అండ్ దీనికి ట్రయల్ బ్యాలెన్స్ కి డిఫరెన్స్ చేస్తుందంటే టైమ్ ఆఫ్ ప్రిపేరింగ్ ద స్టేట్మెంట్. అంటే టైం అంటే దీన్ని ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది. అంటే ట్రయల్ బ్యాలెన్స్ అయితే మటుకు పెద్ద టైం పట్టదు, పెద్ద టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేవాడికి క్లియర్ గా చెప్పాలంటే ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది అంటే క్లియర్ గా ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ బిఫోర్ ప్రిపేరింగ్ ద ఫైనల్ యాన్యువల్ అకౌంట్స్. యాన్యువల్ అకౌంట్స్ ని ప్రిపేర్ చేయక మునిపే ట్రయల్ బ్యాలెన్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఇది ఏంటంటే మోర్ దెన్ ఎక్కువ టైం పడుతుంది, సమ్ టైమ్స్ తక్కువ వస్తుంది. కరెక్ట్నెస్ అంటే ఇయర్ చెకింగ్ చేసుకోవడానికి కరెక్ట్నెస్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక 2:30కి అందరూ అటెండ్ అవ్వండి. మోర్ దెన్ మనకి కంప్లీట్ అయిపోయింది, దాన్ని బట్టి తొందరగానే ముగి చేసుకుందాం. పర్టికులర్ గా ఇంత టైం వరకు ఉండాలని లేదు, ఎప్పుడు సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతే సబ్జెక్ట్ అప్పుడు కంప్లీట్ చేసుకోవచ్చు, ప్లస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సార్కి ఇంటిమేషన్ చేశాను సార్కి. సో ఓకే, నెక్స్ట్ చూస్తే కనుక ఇకపోతే సైడ్స్ ట్రయల్ బ్యాలెన్స్ వచ్చాం ఓన్లీ వచ్చేవాడికి ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ లో కూడా 2 sides ఉంటుంది. అది డెబిట్ టు క్రెడిట్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్స్ లో కూడా 2 sides ఉంటుంది. అదేంటి లయబిలిటీ సెట్స్. క్లియర్ గుర్తుపెట్టుకోండి, ట్రయల్ బ్యాలెన్స్ కి 2 sides ఉంటాయి, బ్యాలెన్స్ షీట్ కి 2 sides ఉంటాయి. ట్రయల్ బ్యాలెన్స్ లో ఉండేటువంటి ఏముంటాయి అంటే డెబిట్ టు క్రెడిట్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సెట్స్ ఉంటుంది. మనకి బిగ్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతాడు, ఆయన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కూడా అడుగుతాడు, ఇది ఇంపార్టెంట్. ఇకపోతే నెక్స్ట్ ఈ అకౌంట్స్ షోకి ఏమొస్తుంది అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఏం చూపిస్తుంది, బ్యాలెన్స్ షీట్ ఏం చూపిస్తుంది అంటే ట్రయల్ బ్యాలెన్స్ వచ్చేవాడికి పర్సనల్, రియల్ అండ్ నామినల్ అకౌంట్స్ ఏవైతే ఉంటో దానికి సంబంధించి చూస్తుంది. మీకు ట్రయల్ బ్యాలెన్స్ ఇంత చూసినట్లయితే అవే కనపడతాయి. ఏమన్నా క్యాపిటల్ అకౌంట్, ఫిక్స్డ్ అసెట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇవి కనపడతాయి. మరి బ్యాలెన్స్ షీట్ ఏం చూపిస్తుంది అంటే బ్యాలెన్స్ షీట్ ఓన్లీ పర్సనల్ అకౌంట్ అండ్ రియల్ అకౌంట్స్ ఈ రెండు మాత్రమే కనబడితే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ మాత్రం చూపిస్తుంది, నామినల్ అకౌంట్ చూపించదు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్, నామినల్ అకౌంట్స్ ఇందులో ఉండే మీకు బ్యాలెన్స్ షీట్ లో కనబడుతున్నాయా? ఎందుకంటే అదే నామినల్ అకౌంట్స్ ట్రయల్ బ్యాలెన్స్ లో కనబడతాయి. అదిగోండి ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని క్లియర్ గా ఉందా లేదా? మనకి విప్నా క్వశ్చన్స్ లో కూడా అడుగుతాడు, నామినల్ అకౌంట్స్ ఏ రిపోర్ట్ చూపిస్తుంది అంటాడు. రిపోర్ట్ అనేపాటికి బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్ అవుతుంది, ట్రయల్ బ్యాలెన్స్ రిపోర్ట్ అవుతుంది. సింగిల్ ఒక వాడు పర్టికులర్ గా లాజికల్ గా అడగాలనుకున్నప్పుడు అది నామినల్ అకౌంట్స్ చూపించే రిపోర్ట్ ఏది అంటారు. బ్యాలెన్స్ షీట్ నామినల్ అకౌంట్ రిపోర్ట్ చూపించరు, ట్రయల్ బ్యాలెన్స్ చూపిస్తారు. నామినల్ అకౌంట్ రిపోర్ట్ నామినల్ అకౌంట్స్ షో అంటే డిస్ప్లే ఇస్తుంది, నాట్ ఓన్లీ చూపించదు అంటే అది దాంట్లో ఉండవని కాదు, డిస్ప్లే ఇస్తుంది. నామినల్ అకౌంట్ ని కూడా అంటే మొత్తం పర్సనల్ అకౌంట్ ఇస్తుంది, రియల్ అకౌంట్ ఇస్తుంది, నామినల్ అకౌంట్స్ అన్ని అకౌంట్స్ ని ట్రయల్ బ్యాలెన్స్ డిస్ప్లే ఇస్తుంది. బట్ బ్యాలెన్స్ షీట్ మటుకు నామినల్ అకౌంట్స్ ని డిస్ప్లే అవ్వదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ రెండు సింపుల్ గా చెప్పాలనుకుంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ అవ్వకుండా బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం కుదరదు, బ్యాలెన్స్ షీట్ లేకుండా ట్రయల్ బ్యాలెన్స్ ఉండదు. అవునా? సేమ్ అంతే అనమాట, అంతే కదా. ఒక బైక్ కి ముందు చక్రం లేకుండా వెనకాల చక్రం నడవదు, వెనకాల చక్రం లేకుండా ముందు చక్రం వెళ్ళదు, రెండు కలిపి ఉంటేనే ముందుకు సాగుతుంది. అలాగే ఒక కంపెనీకి ట్రయల్ బ్యాలెన్స్ ఎంత అయితే అవసరమో అలాగే ఇది కూడా బ్యాలెన్స్ షీట్ అనేది కూడా అంతే అవసరం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి టైమింగ్ కూడా ఇంకా అవుతుంది, మీకు డెబిట్స్ క్రెడిట్స్ ఏంటండి. సో మీకు ఏదైతే ఓవరాల్ గా అంతకుముందు సమ్ టైప్ ఆఫ్ దీని గురించి చెప్పాలనుకున్నా చెప్పుకున్నాం. మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ గురించి అయితే మనం ప్రీవియస్ ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. సో దీంట్లో ఓవరాల్ గా మీకు ఏదైతే చెప్పాలనుకున్నానో ఆ టాపిక్స్ అని చెప్పాం. ఇకపోతే డిస్ప్లేలో మిగిలింది డే బుక్ అంటే తెలుసు, అకౌంటింగ్ బుక్స్ అంటే అందరికీ తెలుసు. అకౌంటింగ్ బుక్స్ దాంట్లో బ్యాంక్కి సంబంధించిన అన్ని కూడా ఉంటాయి. ఇకపోతే స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక అకౌంటింగ్ స్టేట్మెంట్స్ అవుట్ స్టాండింగ్ ఉంటాయి ఇందులో.
మీకు అవుట్ స్టాండింగ్ చెప్పాను కదా, అవుట్ స్టాండింగ్ లో లయబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. అవుట్ స్టాండింగ్ పేమెంట్ రిసిబుల్, అవునా. మనకి మెయింటైన్ బిల్ వైస్ ఇలా ఇందాడ పేబుల్ అమౌంట్, వాట్ ఈస్ ద పేబుల్ అమౌంట్ అనలా ఇందులో ఉంటాయి. ఈ మెయింటైన్ బిల్ వైస్ ఏం చేయలేదు కాబట్టి పేబుల్ అమౌంట్ ఏమి లేదు, అవునా. రిసీవబుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో, అవుట్ స్టాండింగ్ దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇకపోతే స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ మొత్తం ఏంటిది, ఒక ఓచర్ టైప్స్ ఆఫ్ ఓచర్స్, టైప్స్ ఆఫ్ అకౌంట్స్, స్టాటిస్టిక్స్ అనేవి ఉంటాయి. మొత్తం ఒక టాలీ సాఫ్ట్వేర్ అని మిమ్మల్ని క్వశ్చన్ కూడా అడుగుతారు. టాలీ సాఫ్ట్వేర్ లో ఓవరాల్ టైప్స్ ఆఫ్ అంటే టైప్స్ ఆఫ్ డిఫరెంట్ గా టైప్స్ ఆఫ్ ఓచర్స్ ఎన్ని వచ్చినాయి, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది డిస్ప్లే ఇవ్వచ్చా, ట్రూ ఆర్ నో అంటారు. ఇస్తుంది. నువ్వు ఒక ప్రాబ్లం చేసాం, ఇప్పుడు మనం కాంట్రా ఓచర్స్ ఎన్ని యూజ్ చేసామంటే 2 యూజ్ చేసాము, చూపిస్తుంది అక్కడ, అవునా. కాంట్రా ఎన్ని యూజ్ చేసామంటే 2, పేమెంట్స్ ఎన్ని అంటే 4, అలాగే ఇదిగోండి రిసిప్ట్స్ ఎన్ని 7. అలాగే టైప్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఏమి గ్రూప్ 7 యూజ్ చేసామంటే లేదు, గ్రూప్స్ 28 బై డిఫాల్ట్ గా ఉంటాయి కదా. లెడ్జర్స్ 13 చేసాం, అవునా. ఓచర్స్ టైప్స్ ఇదిగో 22. ఇలా కరెన్సీస్ 4, మన మల్టీ కరెన్సీ కదా మీకు చూపించింది, అందుకే కరెన్సీస్ 4 చూపించింది. మల్టీ కరెన్సీ మనం చేసిన ప్రాబ్లం. అదే కరెన్సీస్ ఏం లేకపోతే 0 ఉంటుంది. మీకు చూపిస్తుంది కూడా కంపెనీ మల్టీ కరెన్సీ